అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయిన తర్వాత యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నా. అవునా, అంటే ఇష్యూ అయిందా అది? అయ్యింది. పకడ్బందీగా ప్లాన్ చేస్తారని చెప్పి. పకడ్బందీ ప్లాన్. ప్రీవియస్ ఇంటర్వ్యూస్ లో కూడా మీరు ఎప్పుడు నాకు డైవర్స్ వద్దు అనే మాటనే చెప్పడం జరిగింది. అతను ఏం చేశాడంటే ఏదన్నా ఒకటి సృష్టించి నన్ను వీక్ చేద్దాం అనుకుని ఆలోచనలు చేశాడు. మరి ఏం చేశాడో తెలియదు కదండి. మీ కింద కమెంట్స్ కూడా ఎంత నెగిటివ్గా వచ్చాయంటే రవి గారు చెప్పిన పదాలను చూస్తే ఇప్పుడు ఇతను స్ట్రోక్ వచ్చింది అంటున్నాడు కదా, నిజంగా నిజం ఉంటే పోలీస్ స్టేషన్ లో నేను కంప్లైంట్ పెట్టగానే రావాలి కదా. అవును, ఎందుకు హాస్పిటలైజ్ అయ్యాడు? ఎందుకని భయపడ్డాడు? కానీ మీడియా కూడా చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే టాటూస్ కలిసి వేసుకున్నట్టు అని చెప్పేసి పోర్ట్రేట్ చేశాడు. తన కొడుకు పేరు కూడా పవన్ కళ్యాణ్ కొడుకు పేరుతోటే ఉంటుంది. సో ఆ పర్సనల్ గా ఆ ఫోటో తీసుకుని అన్న ఇట్లా ఉంది కదా, పీకే అని ఉంది కదా అన్న, పూజ కళ్యాణం వస్తుంది కదా అన్న, ప్లీజ్ అన్న అని చెప్పేసి తీసుకొని మరి పెట్టాడు. హై వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ రీసెంట్గా మీకు అందరికీ తెలుసు ఆల్రౌండ్ రవి అనే వ్యక్తి కొన్ని ఫేక్ న్యూస్లు పుట్టించడం జరిగింది. సో దాని కౌంటర్గా పూజ గారు ఫైట్ చేస్తున్నారు. అసలు ఎక్కడి వరకు వచ్చింది కేసు అవన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వకేట్ శివకుమార్ గారు మనతో పాటు ఉన్నారు, అట్ ద సేమ్ టైం పూజ గారు మనతో పాటు ఉన్నారు. అసలు కేసు ఎక్కడ దాకా వచ్చిందో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్కారం ఇద్దరికి, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు గతంలో నేను వీడియోలు చూశాను, రవి గారు చేసిన ఆరోపణలు అవన్నీ వాట్ ఎవర్ రీజన్స్. సో ఇప్పటి వరకు ఎక్కడ వరకు వచ్చింది సార్ కేసు? ఇప్పుడు యాక్చువల్గా ఈ కేసు ఏంటి అని అంటే పూర్తి స్థాయిలో మీరు చూసుకుంటే ఆయన డైవర్స్ ఫైల్ చేసిన అని చెప్పేసి ప్రతి వీడియోలో చెప్పింది. ఎస్, డైవర్స్ ఫైల్ చేసిన తర్వాత ఈ మేడం డైవర్స్ ఇవ్వనని చెప్పింది. అవును, ఇవ్వనని చెప్పిన తర్వాత ఆయన మ్యూచువల్ డైవర్స్కి రప్పించుకోవడానికి ఇచ్చిన స్కెచ్చే ఈ ఆడియోలు ఇవన్నీ ఆయన మనుషులే. ఎవరైతే కాల్ చేసిరో ఇలా బాయ్ ఫ్రెండ్ లాగా మాట్లాడారో, ఎవరైతే మర్డర్ కి ప్లాన్ చేయడానికి ఇంకో వ్యక్తి ఎవరైతే ఉన్నారో, వీళ్ళంతా ఒక టీం వర్క్ కలిసి ఈ అమ్మాయి క్యారెక్టర్ అసాసినేట్ చేసి ఈమె అడల్టరీ లో భాగంగా ఎక్కడ కూడా కాంపన్సేషన్ పే చేయకుండా ఈమెను భయపట్టిస్తే, బెదిరిస్తే, క్యారెక్టర్ అసాసినేట్ చేస్తే ఈమెకి పర్మనెంట్ అలుమనీ కట్టకుండా, అంటే నష్టపరిహారం కట్టకుండా డైవర్స్ తీసుకొని అవతల వాడి ఇంకొక అమ్మాయిని చేసుకునే ఉద్దేశంలో గీసిన ప్లానింగ్ అంతా. పకడ్బందీగా ప్లాన్ చేస్తారని పకడ్బందీ ప్లాన్. దృశ్యం సినిమా కంటే హైలైట్ గా డైరెక్షన్ చేసిండు రవి. ఎస్. అండ్ మ్యామ్, లైక్ మీ మీద చాలా ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా ఆరోపణలు వచ్చాయి. కొన్ని ఛానల్స్లో చూసుకుంటే ఆ థంబ్నెయిల్స్ కానీ ఆ చేసే ఆయన చెప్పే విధానంలో కూడా సెక్సువల్ మీ మీద పెట్టడం జరిగింది, ప్రూఫ్లు పెట్టడం జరిగింది. అసలు ఏం జరిగింది మీకు ఆ పాయింట్లో? నిజంగా చెప్పాలంటే టార్జన్ గారు యాక్చువల్గా తను ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ అండ్ తను ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్. అవును. అండ్ అది కాకుండా తను ఒక ఎడిటర్గా కూడా చేస్తారనమాట. తను ఆల్మోస్ట్ ఫుల్లీ టాలెంటెడ్ పర్సన్. ఓకే, సో తను మాట్లాడేటప్పుడు ఒక ఎట్లా అంటే తను ఇదివరకు పాస్టర్గా కూడా ఉన్నారనమాట. సో ఎవరినైనా మాట్లాడి అట్రాక్ట్ చేసేంత కెపాబిలిటీ తనకు ఉంది. సో ఎవరినైనా మాటలలో పెట్టేంత కెపాబిలిటీ ఉంది. సో నా ఇంటర్వ్యూస్ చూసుకున్నా, మీరు అబ్బాయి ఇంటర్వ్యూస్ చూసుకున్నా, నేను ఏంటంటే నా భర్త కావాలి నాకు, నా పిల్లల గురించి ఒక థర్డ్ పర్సన్ రావడం వల్ల తను ఇలా ఉన్నారు, అలా అని మా మీద ప్రేమ లేక కాదు అని నేను ఇలా కూడా చెప్పడం జరిగింది. అంటే పాజిటివ్గా కూడా చెప్పడం జరిగింది. ఏ రోజు కూడా నా దగ్గర చాలా ఎవిడెన్సెస్ ఉన్నా కానీ నేను ఏవి షో చేయలేదు ఇంటర్వ్యూలో. బై బికాస్ నాకు తను కావాలనుకున్నాను కాబట్టి నా భర్తను నేను ఎలా బ్లేమ్ చేసుకుంటాను చెప్పండి? నలుగురిలో తిరగాలి కదా తర్వాత అయినా. సో నా గురించి కాకుండా, తన గురించి కాకుండా, నా పిల్లల గురించి ఆలోచించాను. బట్ ఈ రోజు ఆ అబ్బాయిని నేను చేసుకున్నందుకు నిజంగా చెప్పాలంటే పెద్ద పాపమే చేసి ఉంటానులా పోయిన జన్మలో అన్న ఫీలింగ్ నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఏ భర్త కూడా ఒక వైఫ్ గురించి అంత బ్యాడ్గా మాట్లాడారండి, అంత గలీజ్గా ఎలిగేషన్ వేయరండి. ఏంటండి వ్యభిచారి అని నీకు తెలిసినప్పుడు మరి 7 years నాతో ఎలా లీడ్ చేశావు? డైవోర్స్ పిటిషన్ ఫైల్ చేసిన తర్వాత కూడా మళ్ళీ నా దగ్గర డిసెంబర్ జనవరిలో ఎందుకు వచ్చావు? మరి నేను వ్యభిచారిని కదా, ఎందుకు వచ్చావు? ఎలా గొంతెత్తి మాట్లాడగలిగావు?
పోనీ నువ్వు మాట్లాడింది మన నార్మల్గా ఎవరు నలుగురు మనుషుల మధ్య కాదు కదా, లైఫ్లో ఎంతో మంది ఎన్నో లక్షల మంది చూస్తారు. అందులో నన్ను డిఫేమ్ చేసినంత మాత్రాన మీరు చెప్పండి పిల్లల కెరియర్ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది? అవును, నేను నా పిల్లల్ని తీసుకొని ఎలా తిరగాలి ప్రపంచంలో? అలాంటి నేను ఈవెంట్స్ చేస్తుంటాను. నేను తిరిగి చేసుకోవాలి, ఈవెంట్స్ బయట తిరగాలి, ఆర్టిస్ట్ మధ్యలో ఉండాలి, నా పిల్లల్ని స్కూల్ చూసుకోవాలి, అన్ని చూసుకోవాలి. ఎంత రిఫ్లెక్ట్ అవుతుంది నా లైఫ్ మొత్తం, ఎంతవరకు దారుణంగా పోతుంది మీరు చెప్పండి. అవన్నీ కూడా ఏం ఆలోచించకుండా తను ఏం చేశాడంటే ఈ అమ్మాయికి ఎక్కడ ఏవి లేవు. నేను ఈవెంట్స్ ఇండస్ట్రీలో ఇప్పుడు వచ్చి 10 years అండి. ఈ 10 years గ్యాప్ లో చాలా మంది ఆర్గనైజర్స్ కానివ్వండి, ఆర్టిస్ట్ కానివ్వండి, పూజ ఎలాంటి క్యారెక్టర్ అయితే అందరికి నేను చూసాను, నేను ఈవెంట్స్ లో ఉన్నాను కాబట్టి నాకు తెలుసు మీరు ఎలాంటి వాళ్ళు. ఎక్కడి నుంచి కూడా నెగిటివిటీ లేదు. బట్ ఈ అబ్బాయికి ఎక్కడ ఛాన్స్ దొరకట్లా. ఎందుకంటే ఈ అబ్బాయి వెనకాల నేను పడడం జరిగింది. ఎందుకంటే నాకు డైవర్స్ వద్దు, నాకు కావాలి. ప్రీవియస్ ఇంటర్వ్యూస్ లో కూడా మీరు ఎప్పుడు నాకు డైవర్స్ వద్దు అనే మాటనే చెప్పడం జరిగింది. నాకు హస్బెండ్ కావాలని అనుకున్నా. అతను ఏం చేశాడంటే ఏదన్నా ఒకటి సృష్టించి నన్ను వీక్ చేద్దాం అనుకుని ఆలోచనలు చేశాడు. మరి ఏం చేశాడో తెలియదు కదండి. మొత్తానికైతే కొన్ని ఆడియోస్ వినిపించాడు, మీకు తెలిసి చూసాడు. కొన్ని పార్ట్స్ కట్ చేసి ఏదైతే తనకు మెయిన్ టాపిక్ కావాలో రాజన్ ఆ టాపిక్ వరకే వినిపించేసి దాన్ని హైలైట్ చేశాడు అనమాట. అదేమనిపిస్తుంది జనాలకి, అదే కరెక్ట్ అనిపిస్తుంది. కానీ దానికి ముందేంటి వెనకేంటి అనేది ఒక్కళ్ళు కూడా రైజ్ రాలేదు. ఒక అట్లీస్ట్ అడిగినటువంటి ఆన్సర్స్ కూడా ఎందుకు క్వశ్చన్ రాలేదు అనేది నాకు అర్థం కాదు. సెకండ్ థింగ్ ఇంకొకటి తీసుకుంటే 6 months అవుతుంది తనకు అసలు నాకు తనకు ఎలాంటి టచ్ కూడా లేదు, అట్లీస్ట్ ఫోన్ కాల్ కూడా లేదు. నువ్వు చెప్పు టార్జన్, 6 months ఒక ఇంట్లో ఉంటున్నామంటే ఎక్కడి నుంచి వచ్చేయండి ప్రూఫ్స్ అంటే ఇంట్లో ఉంది, మా వైఫ్ ఫోన్ లో నుంచి నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నాను చెప్పుకోవచ్చు. 6 months నుంచి నీకు లేనిది ఇప్పుడు ఎలా వచ్చినాయి? ఆయన ఇంటర్వ్యూస్ ఇచ్చిన తర్వాత ఎన్ని రోజులకు వచ్చావు నువ్వు అంటే అంతే ఏంటి ముందుకు రాలేదు? మరి ఎందుకు రాలేదు? చాలా మంది యాంకర్స్ కూడా యూట్యూబ్ ఛానల్ నుంచి కాల్ చేసి రవిని అడగడం జరిగింది నా ఇంటర్వ్యూ రిలీజ్ అయిన. అప్పుడు కూడా వాళ్ళకి ఏమన్నా అంటే నేను దీని గురించి రెస్పాండ్ అవ్వాలనుకోవట్లేదు అన్నారు. సడన్ గా ఎందుకు అయ్యావు అంటే నీకు కావాల్సినవి నీకు పాయింట్స్ నాతో ఎట్లా ఒకటి చేయించుకోను, ఎవరితో చేయించేసుకొని దీని మీద ఎలిగేషన్స్ పెడితే ఆడది ఎక్కడ కింద పడిపోతుంది తెలుసా? క్యారెక్టర్ మీద వస్తే మచ్చ అది కింద పడిపోతుంది. నేను కూడా మేబీ అవి తీసుకొని సూసైడ్ చేసుకుంటాను అనుకున్నాను. ఆల్మోస్ట్ అక్కడ వరకు వెళ్ళిపోయాను. నైట్ అంతా నిద్రలేదు, ఎందుకంటే మొత్తం అగేన్స్ట్ అయిపోయింది. సడన్ గా బ్లాక్ అయిపోయినాను మొత్తం. ఆ టైంలో పోలీస్ స్టేషన్లో తిరగడం, సార్ని కన్సల్ట్ అవ్వడాలు, మా బ్రదర్ వాళ్ళందరూ హెల్ప్ చేయడంతో, ఈవెన్ తో మా మమ్మీ కూడా ఆఖరికి ఏమన్నారంటే నాకు నువ్వు చచ్చిపోయావు నేను నీకు చచ్చిపోయానమ్మా నాకు వద్దు అన్నాను. ఆ సిచ్యువేషన్కి తను అంత బల్ల బుద్ధి అలా చూపించేసరికి ఎవడైనా నమ్మేస్తారు. కానీ అంతకుముందు పాత పూజ ఏంటి, తన క్యారెక్టర్ ఏంటి అనేది ఎవరు ఆలోచించలేదు. ఎందుకు? ఇప్పుడు అదే క్యారెక్టర్ అయితే ఇన్ని సంవత్సరాలు బయట పడాలి కదా టార్జన్, ఎందుకు పడలేదు? నాకు అది చాలా హట్టింగ్ గా అనిపిస్తుంది. అంటే నా కొలీగ్స్ నా పక్కన ఉన్న వాళ్ళు కూడా నాకు ఫోన్లు చేసి సరే పూజ అంతా జరిగిందేదో జరిగింది, డైవర్స్ మ్యూచువల్ కంటే ఇచ్చేసే, లేదంటే అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తాడంట నీ మీద ఈ కేసు పెడతాడంట. అంటే ఎట్లా చేస్తారు టార్జన్? ఎలిగేషన్స్ ఎన్ని చిన్న చిన్న ఎలిగేషన్స్. అమ్మాయి ఆల్మోస్ట్ మీ దగ్గర క్వశ్చన్ ఇక సూసైడ్ స్టేజ్కి వచ్చేసింది, డెడ్ ఎండ్. ఇంకా రేపో మాపో ఈమె అయిపోతుంది అనే సిచ్యువేషన్లో ఈమె ఏంది అనే సిచ్యువేషన్లో మనం ఒకసారి చత్రినాక పిఎస్లో ఎవడైతే ఈ రవి అనే వ్యక్తి ఎవరినైతే పెట్టి ఇదంతా గేమ్ ఆడిపించిందో వాని పైన మేము చత్రినాక పోలీస్ స్టేషన్లో మేము కేసు పెడితే ఆ పోలీస్ ఇంటరాగేషన్ లో బయటపడిన ఆడియోలో మీరు కనుక వింటే మీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. ప్రూఫ్స్ ఉన్నాయా సార్? ఎందుకు లేవు ప్రూఫ్స్? వాడు పంపించిన ఆడియోస్ మీరు ఒకసారి కనుక వింటే ఏదైతే ఇదంతా ప్లాన్ నడిపించిన వ్యక్తి, మధ్యలో ఉండి నడిపించిన వ్యక్తి కళ్యాణ్ అనే వ్యక్తి ఏదైతే ఉందో పోలీస్ ఇంటరాగేషన్ లో బయట పెట్టిన ఆడియోస్ కనుక మీరు ఒకసారి వింటే, మీరు ఒకసారి ఎవరినైతే పెళ్లి చేసుకోవాలనుకుంటుండో ఆ అమ్మాయి వాళ్ళ అక్క మాట్లాడిన ఆడియో, ఆయనకు అసలు పెళ్ళే కాలేదు, రవికి అసలు పెళ్ళే కాలేదు ఎక్కడ కూడా, నేను ఈమెను పెళ్లి చేసుకుంటా మీకు ఇష్టాన్ని అని తిరుగుతున్నాడు. పెళ్లి అయింది, 2 పిల్లలు ఉన్నారు, అంతకుముందు పెళ్లి అయింది. ఇవన్నీ ఇక్కడ కూడా ఫ్యాక్ట్స్ అన్ని సపరేట్ చేసి ఆ అమ్మాయితో తిరగాలి, అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ క్యారెక్టర్ అసాసినేట్ చేసి మ్యూచువల్ డైవర్స్ రప్పించుకొని వితిన్ డేస్ లో డైవర్స్ తీసుకొని ఆమె దగ్గర వెళ్ళిపోవాలన్న ప్లాన్ చేసిండు. దానికి వాళ్ళ సిస్టర్ ఆడియో ఒకసారి మీరు వినండి. నాకు ఇవ్వండి, అది ప్లే చేస్తాను. వదినా. హలో. వదినా. రవి ఎక్కడున్నావు? ఇది అనంతపురంలో వదినా. అనంతపురం ధర్మవరంలో ఉన్నా, షాపింగ్కి వచ్చాను, అందుకే ఫోన్ చేసుకోవాలా. వదినా అక్కడ పెట్టింది. ఒక వాటర్ బాటిల్ తీసుకురా అన్న, కూలింగ్ వాటర్. వాటర్ బాటిల్ తీసుకో.
షాంపూస్ కూడా తీసుకురా కొంచెం. వదినా చెప్పండి వదినా. ఏం లేదు, ఒక విషయం అడుగుదాం అనేసి కాల్ చేసిన. చెప్పు వదినా. నీకు పెళ్ళయిందా ఇంతకు ముందు? ఎవరు చెప్పారు వదినా? నేను అడుగుతున్నా నీకు అయ్యిందా అనేసి, నాకు డౌట్ వచ్చింది. అది పెద్ద స్టోరీ వదినా, కలిసినప్పుడు చెప్తాను. పెద్ద స్టోరీ కాదు, అయ్యిందా లేదా ఇప్పటివరకు కాలేదనే చెప్పావు కదా. ఇప్పటివరకు మాకు మ్యారేజ్ కాలేదనే చెప్పావు కదా. మరి మ్యారేజ్ అయ్యిందా లేదా? చెప్పు రవి, ఇంకెందుకు దాయటం? నో సార్, అదే తిను వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఎవరైతే థర్డ్ పర్సన్ ఉన్నారో ఇప్పుడు మా లైఫ్ లో పేరు చెప్పడం మంచిది. పోస్ట్ చూసానో లేదో కానీ నువ్వు చెప్పు నీ నోటి నుంచి. అయింది వదినా. మరి ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు జాస్మిన్ అంటే సరే ఓకే, మాకంటే చెప్పలేదు, మరి దానికి ఎందుకు చెప్పలేదు? అంటే అది పాస్ట్ లైఫ్ వదినా, ప్రెసెంట్ అది నీ వరకు రవి, నీ వరకు అది పాస్ట్ లైఫా ఈ ప్రెసెంట్ లైఫా, అది నీ వరకు, అవతల వాళ్ళ లైఫ్ కూడా కాదు కదా. అట్లా ఎట్లా దాచిపెడతావు నాకు అర్థం కాదు. పెట్టడం అంటే అది పెద్ద చాలా స్టోరీ వదిన, అది ఎలా చెప్పాలో నాకు టైం వచ్చినప్పుడు చెప్తామని. ఇంకేం టైం? ఇప్పుడు స్టోరీ అయినా ఏదైనా లైఫ్ లో మ్యారేజ్ అయినప్పుడు మ్యారేజ్ అయినట్టే, డివోర్స్ అయినా డివోర్స్ అయినట్టే. స్టోరీ అయిన దానికి 100 స్టోరీలు ఉండొచ్చు. అంటే యాక్చువల్లీ ఇది రాయాలని కాదు కానీ మీ దగ్గర టైం పీరియడ్ వచ్చినప్పుడు, ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు. టైం పీరియడ్ అంటే ఇంకెప్పుడు టైం పీరియడ్? అసలు జాస్మిన్ చెప్తున్నా ఉంది నాకు ఇష్టం లేదు అని. మొన్న కూడా అక్కడ షాపింగ్కి వెళ్ళినప్పుడు కూడా చాలా సేపు గొడవ పడింది, నేను పక్కనే ఉన్నా. చిచ్చి, నేను దానికి ఆ రోజు మాత్రం నేను కాల్ చేసిన మాత్రం వర్షం పడుతుంది కదా. కాల్ చేసినా తను చెప్తూనే ఉంది, నాకు కూడా చెప్తుంది అక్క టార్చర్ చేస్తున్నారు, నాకు నాకు అసలు ఇష్టం లేదు అని చెప్తున్నది. ఆ రోజు నుంచి మా ఇంటికి వచ్చిన ఆ రోజున కూడా ఏదో ప్రాంక్ అని చేసినప్పుడు కూడా చెప్పింది నాతో, ఫేస్ టు ఫేస్ నీ ముందే చెప్పింది నాకు ఇష్టం లేదు అని. సో నువ్వు అమ్మాయికైనా చెప్పకుండా ఇలా చెయ్యటం అనేది ఎంతవరకు రైట్ మరి నీకు అనిపిస్తుంది? అంటే నేను ఇదైతే దాయాలని అయితే నా ఉద్దేశం కాదు. దాయాలని స్టార్టింగ్ చెప్పకుండా అమ్మాయికి ఇక్కడ మోసం, అమ్మాయి దగ్గర మోసం, కన్న తల్లి దగ్గర మోసం, అన్ని దగ్గర మోసం. సో ఇదంతా నువ్వు వింటున్నావు కదా, డైవోర్స్ అయిపోయింది అని చెప్తున్నాడు వాళ్ళకి. అవును, అసలు డైవోర్స్ ఎక్కడ కాలేదు. ఎలా చెప్తాడు? అయితే ఇక్కడ అట్లా మాట్లాడాడు. అవును, అక్కడ సపరేట్ చేసిన ఫ్యాక్ట్స్. అవును, పెళ్లి కాలేదు దాచిపెట్టి అన్ని దాచిపెట్టి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని, అమ్మాయికి ఇంట్రెస్ట్ లేదు, అమ్మాయికి కానీ టార్చర్ చేస్తుడు వీడు అని చెప్పేసి వాళ్ళ సిస్టర్తో కానీ వాళ్ళతో కానీ చెప్పుకోవడం. అవును, అమ్మాయి మాటల్లో వింటే అర్థమవుతుంది. అవును, ఇక్కడ కన్నా తల్లిని మోసం చేసి, సొంత భార్యను మోసం చేసి, ఇంకొక అమ్మాయిని మోసం చేసి, ఇప్పుడు మీడియాకి సమాజాన్ని మోసం చేస్తూ ఏం సాధించాలనుకుంటున్నావు? ఏం సాధించాలనుకుంటున్నావు? అమ్మాయి క్యారెక్టర్ అసాసినేట్ చేస్తే నీకు ఏమొస్తుంది? మీరు ఇంకొక ఆడియో ఎవరైతే ఈ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ అని చెప్పేసి మాటలు ఏదైతే ఆడియోస్ వినిపించింది కదా, ఈ చాటింగ్ డిలీట్ చేయి అది చాటింగ్, ఈ అబ్బాయి ఈ రవి పెట్టిన అబ్బాయి ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు కామన్ ఫ్రెండ్. ఈమె దగ్గరకు వచ్చేటప్పుడు ఎట్లా వచ్చిండు అని అంటే, వీళ్ళిద్దరిని కలుపుతా, ఇద్దరి మధ్యలో ఉన్న డైవర్స్ అదంతా కాదు, నేను మీకు మంచిగా సెట్ చేస్తా, మాట్లాడతా, ఇద్దరి మధ్యలో కోఆర్డినేట్ చేస్తుండు. ఇట్లా కాదు అట్లా కాదని చెప్పేసి ఇద్దరిని ఏదో మాట్లాడి ఎట్లా చేసి వీళ్ళని సెట్ చేద్దామని చెప్పేసి ఈమె దగ్గరకు వచ్చిండు. ఈమె దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడ ఏమైంది, మాట్లాడతా ఈమె కూడా ఏంటంటే క్లోజ్ గా మాట్లాడతా, ఇప్పుడు ఆయన అట్లా గర్ల్ ఫ్రెండ్ తోటి పోతే నేను కూడా బాయ్ ఫ్రెండ్ తోటి పోతా అన్నట్టు ఒక మాట అనేసింది. జనరల్ గా అనేస్తారు కదా, అట్లా అనేసింది. దాన్ని ఆ కంప్లీట్ కాంటెక్స్ట్ పెట్టకుండా ఆ ఒక్కటే పెట్టేసి నేను నా బాయ్ ఫ్రెండ్ తోటి పోతాను, ఎందుకు రవి తోట అని చెప్పి వాడు కావాలని అడగడం, అట్లా అంటే ఒక మనిషికి ఇద్దరి మధ్యలో పరస్పర విభేదాలు ఉన్నప్పుడు ఆ మాట అంటారు ఎట్లయినా.
దాన్ని ఆ కాంటాక్ట్ని వేరే విధంగా చీచి నన్ను హస్బెండ్ని చీచి అని చెప్పేసి అంటారు అనేది ఒకటి హైలైట్ చేయడం. రెండోది ఏంటి, చాటింగ్ డిలీట్ చేయాలి. అయితే ఆ చాటింగ్ డిలీట్ చేయాలనే కన్వర్సేషన్ ఎక్కడ వచ్చింది అని అంటే, ఈ అమ్మాయి ఎప్పుడైతే వాడిని గుర్తుపట్టిందో కళ్యాణ్ వీడు ఎవిడెన్స్ గ్యాదర్ చేస్తున్నా అని చెప్పేసి ఎప్పుడైతే ఈ అమ్మాయి డౌట్ వచ్చిందో అప్పుడు నువ్వు ఇమీడియట్ గా డిలీట్ చేసి అన్ని డిలీట్ చేసేరా బాబు, నువ్వు ఫస్ట్ డిలీట్ చేసి ఇది నా సంసారానికి ఎఫెక్ట్ పడుతుంది అనే ఒక ఉద్దేశంతో అన్ని డిలీట్ చేసి అని చెప్పేసి మాట్లాడింది. దాన్ని ఏంటంటే ఒక బాయ్ ఫ్రెండ్ దగ్గర ఉన్న ఎవిడెన్స్ అన్ని డిలీట్ చేయమని చెప్పినట్టు క్రియేట్ చేసి చూపించడం, ఇట్లాంటివన్నీ చేసిన. మీరు వాళ్ళు ఆడియో ఇస్తే వాళ్ళ ఎవరిది ఆడియో ఉంది కదా, ఆడియో డైవర్స్ మ్యూచువల్ డైవర్స్ రావాలని చెప్పింది. చూడు సార్, బాయ్ ఫ్రెండ్ లో మాట్లాడిన కళ్యాణ్. ఇక్కడ నువ్వు ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే, ఒక అతని మీద ఎలిగేషన్ వేసాడు, నాకు అతనికి అఫైర్ ఉందని వేసాడు, ఇవన్నీ నాకు దొరికేయి అని అన్నాడు, ఇవన్నీ నాకు తెలియలేదు అని అన్నాడు. సో నువ్వు చెప్పు, వైఫ్ కి వేరే వాడితో సంబంధం ఉన్నప్పుడు ఆ అబ్బాయి తోటి రవికి ఏం అవసరం? ఎలిగేషన్ వేసింది రవి కదా, నువ్వు చెప్పు ఎందుకు మాట్లాడతాడు? అబ్బాయికి ఈయనకి రిలేషన్ ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఇంత చేసిన తర్వాత ఎట్లా మాట్లాడతాడు అతను? ఇది రవి కళ్యాణ్ మంట్లో ఫుల్ వర్షం సార్లకి ప్రైవేట్ చేసినాక చెప్పాను కదా అమ్మాయి వస్తాను మాట్లాడతాను అయ్యని చెప్పేస్తాను నవీన్ తోటి అని చాలా అంటే రేపు వస్తాను అయ్యని వస్తానని చెప్పాను కదా. అమ్మాయి వచ్చి వీటిలో వచ్చి కూర్చునేటట్టు లేదు సార్ చెప్పేసి నాగేశ్వరరావు గారికి ఏం పిక్కుంటారో పిక్కోండి, నేను ఎట్లయినా ఉంటానంటే చెప్తారు సార్ అంటే, సరిగ్గా నాకు కుదిరితే దాన్ని ఏం పీక్ ఇచ్చాలో ఏ స్టేషన్లో పెట్టి లోపల ఇచ్చాలో నేను చూసుకుంటానని చెప్పేసి కాబట్టి ఇంకా ఆయనకి వదిలేసి చేస్తున్నాను అన్నమాట. ఓవరాల్ గా ఇదంతా స్కెచ్ మ్యూచువల్ డైవర్స్ రాపియానికి. అవును చూడండి కాదు అదే ఇంకా మొత్తం సారే ఇంకా ఆయన మొత్తం మొత్తం థ్యాంక్ యూ సో మచ్. నన్నైతే పట్టుకుంటున్నావు కదా అంటున్నా. ఏమేనా నువ్వు అనుకుంటున్నది ఏంటి జరిగింది ఏంటి బ్రదర్? ఓకే ఫైన్ ఫైన్. ఏమైంది బ్రో? ఏం కావాలి ఇంకా? కేసులు రుజువు పోలీస్ స్టేషన్ వదులుతూ తిరుగుతాను. సెక్యూరిటీ అన్నో బందోబస్తు అన్నో లాయర్లు అన్నో బందోబస్తు లాయర్లు మాట్లాడినాను ఉన్నారు కదా దిగమని ఆయన మాట్లాడమేమో. మీ కింద కమెంట్స్ కూడా ఎంత నెగిటివ్గా వచ్చాయంటే, రవి గారు చెప్పిన పదాలను చూస్తే చాలా నెగిటివ్గా వచ్చాయి, టు బి ఆనెస్ట్గా చెప్పాలంటే. నేనే తప్పు చేసింది. ఇప్పుడు ఇతను స్ట్రోక్ వచ్చింది అంటున్నాడు కదా, నిజంగా నిజం ఉంటే పోలీస్ స్టేషన్ లో నేను కంప్లైంట్ పెట్టగానే రావాలి కదా. ఎందుకు హాస్పిటలైజ్ అయ్యాడు? ఎందుకని భయపడ్డాడు? భయపడి 4 days రాలా, పిచ్చి కుక్కలా కదిలిగాయి. కేసు పెట్టి పిచ్చి కుక్కలా ఆడియోలో ప్రూవ్ చేయాలి. మాట్లాడిపోయావు లేదా ఏం చేయలేవు కానీ వదిలేసి నీ చూసుకోవట్లేదు. ఎందుకంటే ఏం లేదు ఆల్రెడీ అయితే నేను ఫస్ట్ స్టేషన్ వెళ్ళే పరిస్థితులు స్టేషన్ వెళ్ళండి కదా డైరెక్ట్ స్టేషన్కి వెళ్ళలేదు. ఎంతవరకు అయితే అంతవరకు చూద్దాం. ఫస్ట్ నాకు ప్రాణం పడుతుంది. అయితే నాకు ఎట్లా 30 గంటలు తాగడానికి వచ్చిందంటే నువ్వు దేవుడు ఉన్నాడు. అందరం దేవుడే నమ్ముకున్నాం కదా, దేవుడు ఉంటాడు లేదు.
నీ దగ్గర కనెక్షన్ లేకుండా అది నమ్మకుంటేనే జాతీయ నమ్మకం చేసుకుంటే నువ్వు జాతీయ నా మధ్య ఉంటావు. ఇది తన పర్సనల్ చేసుకున్న టైం. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ యాక్చువల్గా. తన కొడుకు పేరు కూడా పవన్ కళ్యాణ్ కొడుకు పేరుతోటే ఉంటుంది. సో ఆ పర్సనల్ గా ఆ ఫోటో తీసుకుని అన్న ఇట్లా ఉంది కదా పీకే అని ఉంది కదా పూజ కళ్యాణం వస్తుంది కదా అన్న ప్లీజ్ అన్న అని చెప్పేసి తీసుకొని మరి పెట్టాడంట. తన పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. కానీ మీడియా కూడా చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే టాటూస్ కలిసి వేసుకున్నట్టు అని చెప్పేసి పోర్ట్రేట్ చేశాడు. అది ఎంతవరకు కరెక్ట్ జనరల్ గా? అమ్మాయి ఎంత బాగా పెట్టుకుంటే అమ్మాయి పగ పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా పీకే కూడా ఏమీ లేదన్నా. ఎవరన్నా పీకే ఎవరు లేకుండా చెప్పి ఎంతమంది ఎవరు లేదు పరిస్థితి. మా అమ్మాయికి కూడా తను వచ్చే లోపల ఆల్రెడీ స్టేషన్ లో ఉంటామని చెప్పేసి అన్నాడు. ఆమె ఏం చేయలేదు నాకు అర్థం కూర్చుంటామా ఏం చేయలేదు ఉంది కదా మన అక్కడ సరిగ్గా అంతా వాళ్ళు ఉన్నారు కదా నువ్వు ఇల్లు అక్కడ కూడా నేను వాటి తోటి మనం తెలిసినంత నేను మాట్లాడిస్తాను. ఎవరితో మాట్లాడచ్చు ఒకరితో మాట్లాడిస్తాను. నువ్వు కూడా వేరే ఇన్ఫ్లుయెన్స్ మొత్తం తెలియదు నువ్వు భయపడబాకన్నా నువ్వు వెళ్ళి కేసు పెట్టన్నా క్లోజ్ అయిపోయింది. మ్యాచ్ అక్కడ క్లియర్ అయిపోయింది. నీకు ఏమైంది అన్నా? నేను స్టేషన్ రాకూడదు. నేను ఫోన్ చేపిస్తా విరోధం చేస్తాను అని చెప్తున్నాను కదా. అదే సో ఈ సిచ్యువేషన్ ముందు రాకూడదు అన్నా. కొంచెం నా డ్రైవర్స్ వాళ్ళని దాన్ని దాడి తీస్తాను. ఈ కేసు కనుక ఈ కేసు సంబంధించి ఇందులో పెట్టిన తర్వాత రేపు పొద్దున కనుక లైవ్ మన సాయంత్రం అప్డేట్ ఇస్తారు. ఎవరిపోతే కనుక రేపు ఖచ్చితంగా ఈ వీడియో మొత్తం పంపించాను ఎవరికి నాగేశ్వర గారికి. దాని మీద ఖచ్చితంగా అరెస్ట్ వారెంట్ చేయిస్తాడు. ఓకేనా? అది తిరిగి కోరుకునే దెబ్బలు దొరుకుతుంది దానికి. నేను వెళ్ళి పుట్టించి చెప్తాను. ఓకేనా? ధైర్యంగా ఉండు, ఏం కాదు. సరేనా? ఇప్పుడు ఇక్కడ చిచ్చి అన్న మాట తీసుకొని ఇంకొకటి ఏంటి ఇంకొకటి ఏదో అన్నాడు కదా మనకి తాగుతుంది ఇంకా 2-3 వర్డ్స్ యూజ్ చేశారు. సో ఇప్పుడు మీరు చెప్పండి ఇక్కడ ఎంత క్లారిటీ ఉంది. నన్ను అంట ఏం చేస్తా అన్నాడు, నన్ను ఏం చేస్తా అంటున్నాడు. డైవోర్స్ తాట తీస్తాడంట. నిజంగా మీరు చెప్పండి దానికి ఏడ్చుకుంటూ పెద్ద యాక్టింగ్ చేసుకుంటూ చెప్పాడే నా పిల్లలు అది ఇదని. ఇప్పుడు నా తాట తీస్తాను నాకు అరెస్ట్ వారెంట్ ఇస్తాను అని అంటే పెద్ద క్రైమే మనం చేశాను. ప్రొటెక్షన్ ఇస్తున్నాడు. నేను చూసుకుంటా కేసు పెడతా అని చెప్పేసి ఎట్లా అంటాడు నేను చూసుకుంటా అని చెప్పేసి. ఎంత ఫేక్. వాళ్ళ అమ్మ చూడండి ఎంత బాధపడుతుంది. ఆ కళ్యాణ్ అనే వ్యక్తి ఎవరైతే క్రియేట్ చేసిన వాళ్ళ మదర్ ఆడియో ఒకసారి వినండి. పాపం ఒక కుటుంబాన్ని ఆగం చేసి, ఒక కుటుంబాన్ని కాదు 3-4 కుటుంబాలను ఆగం చేసింది. ఇప్పుడు బయట పడేసింది. హలో 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 అమ్మ కళ్యాణ్ వాళ్ళ మదర్. ఇప్పుడు మా ఊరు పరిస్థితి ఏంటి బాబు? అమ్మ మీరు పరిస్థితి ఏం లేదమ్మా. స్టేషన్ దగ్గరికి వెళ్ళి మా వాళ్ళు ఎవరైతే కనుక ఉన్నారో స్టేషన్ దగ్గర అన్నం చేస్తున్నారు కదా. ప్రజెంట్ అంటే కనుక ఈ హాస్పిటల్ ఇతను హాస్పిటల్లో ఉన్నాడు, ఆరోగ్యం బాగాలేదు. మీరు ఎప్పుడు రన్ చెప్పారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, మేము వచ్చి వేసుకొని పోతాం అంటారు వాళ్ళు పోలీసులే. ఇప్పుడు అంటున్నారా? ఇలా వస్తున్నాం అంటారు. ఇవే మా పరిస్థితి. ఇప్పుడు నీవు చూసుకున్నావు వాళ్ళ అందరూ చూసుకోరు. మా ఊళ్ళు తిట్టి కూర్చోరు. వీళ్ళు బస్తా ఎందుకు బస్తా బస్తా అంటాడు. సరే ఒక్కసారి నేను ఒకసారి అడ్వకేట్ మాట్లాడుతాను. అడ్వకేట్ తోటి ఇట్లా మాట్లాడుతున్నారంటే వచ్చేస్తే కొత్త ఏంటని చెప్పేసి అని ఇది ఎంతో పద్ధతి ఏంటని పంపిస్తు మరి బాబు రెడీగా ఉన్నాడమ్మా. ఏం చేస్తా లాయర్ వచ్చడానికి అక్కడ లోపల ఉన్న లాయర్ అతను లోపల అని తెలిసిన లాయర్ ఏం చేస్తాడు రాయతో మాట్లాడి నాకేం చెప్తాడు మరి సమాధానం. ఏం చేయాలి మామూలు పరిస్థితి ఏంటి? ఇప్పుడు నువ్వు మంచిగా అవసరం తీసుకున్నావు, బయట పెట్టుకున్నావు, నీ పిల్లల్ని తీసుకున్నారు,
వీళ్ళు ఎందుకు హాస్టల్ పెట్టిరు, వీళ్ళకి ఎందుకు అడిగిరు, వీళ్ళు ఎందుకు పంపిండు, వీళ్ళకి ఏమవుతామో నీకేమవుతామో వాళ్ళ మమ్మీ డైరెక్ట్ చెప్తుంది అవన్నీ ప్రూఫ్స్ అని. ఇదంతా కథ ఏంది చెప్పు. ఎలాంటి నీ భార్య అంటే మీరు చూసుకోవాలి, టాబ్లెట్ పుస్తకమే చదువుకోవాలి, దొరికించుకోవాలి. వీటిని టాబ్లెట్ సంపూర్ణ చేస్తాను వీళ్ళంటే ఎక్కడ చెప్పిండు. ఎవరు పంపి నీకే పంపిన ఇంకో పంపినా నీకు పంపి డైరెక్ట్ హాస్పిటల్ డ్రామా కదా, హార్ట్ అటాక్ వచ్చిందని డ్రామా. అది తెలియదు. మీ చెల్లెలు ఎక్కడ నీ దగ్గర వచ్చాయా? ఇప్పుడు ఎవరో ఒక అమ్మాయి తీసుకున్నారా మీ దగ్గర నుంచి? ఎవరు అమ్మాయి? మీ వాయిస్ థర్డ్ పర్సన్ అదే కాదు, వీడి దగ్గర నుంచి ఒక అమ్మాయి తీసుకున్నారా? అమ్మాయి ఎవరు? ఎక్కడ మీ దగ్గర నుంచి దగ్గర ఎక్కడ మీ దగ్గర వచ్చాయా? ఇప్పుడు ఎవరు వస్తారు, ఎవరు వస్తే నాకు దేశం ఏం లేదమ్మా. అర్థం కాని పరిస్థితి ఏంటంటే ఒక్కసారి మీ వాయిస్ మాట్లాడదు కానీ ఒక కాన్ఫరెన్స్ పడుతున్నారు. చెప్పాడు. రాదు. అమ్మ కళ్యాణ్ నాకేం పంపించలేదా? ఓకేనా? అది ఎవరో పంపారమ్మా. కళ్యాణ్ పంపిస్తారు చెప్పండి. మళ్ళీ కళ్యాణ్ అని చెప్పేసి కళ్యాణ్ నాకేం పంపించలేదు. కళ్యాణ్ మనకి అక్కడ సంబంధించిన ప్రూఫ్స్ ఏం సంపాదించారు, అక్కడ ఏమి మనకు కూడా పంపించలేదు. నాకు సంబంధం లేదమ్మా, మాకు తెలియదు, మనకి ఎటువంటి ఇది లేదని చెప్పేసి ఒకసారి మాట్లాడితే ఏం లేదు. దానిలో ఉన్నాయని ఆయన నాకేమో పంపించారని. ఇప్పుడు యూట్యూబ్ లో చూసాం అంతా ఏం మాట్లాడినావని నువ్వు పంపించావా? నేను యూట్యూబ్ లో నాకు కళ్యాణ్ పంపించిన మాట నమ్మలేదమ్మా. కళ్యాణ్ వచ్చిందా యూట్యూబ్ లో? ఎక్కడ వచ్చింది కళ్యాణ్ యూట్యూబ్ లో? కళ్యాణ్ యూట్యూబ్ లో వచ్చారు. ఎందుకు రాలేదు? అందరూ ఫోటో తీసినట్టు ఏంటంటూ మాట్లాడుతున్న మెసేజ్ అవన్నీ పెట్టిరా మార్పుడు అవన్నీ కళ్యాణ్ అమ్మా. కళ్యాణ్ ఎందుకు ఉన్నది? కళ్యాణ్ కాదు అది. అందులో కళ్యాణ్తో దిగిందంట అవును. కాదంటారు. కళ్యాణ్ ఫోటో బ్లర్ ఉందమ్మా అక్కడ. కళ్యాణ్ ఫోటో ఆడమని చెప్పండి అక్కడ. మాఫ్ చేసాను. బ్లర్ అంటే బ్లర్ ఉన్నట్టు ఉన్నట్టు ఫోటోస్ నేను చెప్పినే అన్ని అన్ని పర్సెంట్ పంపించాను. ఇంకా చాలా మంది ఫోటోస్ చూపించాను అక్కడ. ఇక్కడ డీజే సోనియా అని ఒకటి పెట్టిస్తున్నాడు కదా, తను యాక్చువల్ నా బెస్ట్ ఫ్రెండ్. తను రవి కూడా తెలుసు, రవితో కూడా కలిసి. అంటే ఎవరితో పడితే అట్లా నువ్వు కూడా ఒక ఆర్టిస్టే కదా జనరల్ గా. కో యాంకర్స్ ఉన్నప్పుడు ఒక డీజే ఆర్టిస్ట్ ఉన్నప్పుడు ఫోటోస్ దిగామా, సెల్ఫీస్ దిగామా? జనరల్ గా వీడియో కాల్ ఇప్పుడు ఉన్నావు అక్క అని మాట్లాడుతూ వీడియో కాల్ చేసి ఇంతక ఏం చేస్తున్నా, ఎలా ఉన్నారక్క పిల్లలను అడగవా? అందులో తప్పేమని ఉందా? నువ్వు నాకు చెప్పు. దాన్ని కూడా పోర్ట్రేట్ చేసేసి మొత్తానికి గలీజ్ గా ఎలాంటి డాష్ అన్న ఒక దాంట్లో తీసుకెళ్లిపోయాడు. అంత సిగ్గు లేదా? నువ్వు ఒక ఆర్టిస్టే కదా, ఎంతో మంది సెల్ఫీలు దిగుతావు కదా, రూమ్లకి వెళ్తావు కదా. అండ్ ఇంకొకటి కూడా నేను క్లాస్ చేయాలనుకుంటున్నాను. ఒక రూమ్ లో ఉన్నంత మాత్రం ఏదో జరుగుతుందన్న ఒక ఆడియో వచ్చింది, రైట్? అది నేను ఒక విషయం అడగాలనుకుంటున్నాను. నువ్వు కూడా యాజ్ ఆర్టిస్టే కదా, ఒకవేళ ఒక ఈవెంట్ కి మనం వెళ్తే క్లయింట్ ఒకటే రూమ్ ఇస్తాడు మనకి, డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కానీ ఉండడానికి కానీ. ఓకే, అడ్జస్ట్ చేసుకోమా? మేల్ ఫీమేల్ అయితే ఏదైనా అయిపోతుందా? నీకు నాకు ఏమైనా సంబంధం ఉందా అందులో? లేదు, చాలా సార్లు మనం ఇట్లా చెప్తారు. ఈవెన్ తో రవి గారు కూడా ఆర్టిస్టే కదా, ఎన్నోసార్లు కో యాంకర్లతో అవుట్డోర్ ఈవెంట్స్ కి వెళ్ళారు కదా, మరి ఒకటే బస్ లో ఎక్కేసి వెళ్ళారు కదా, ఒకటే దగ్గర పడుకున్నారు కదా. అంత మాత్రం నేనేమనాలి? నేనేమనాలి? మరి ఎంత మందితో పెట్టాలి నేను? కానీ అట్లా కాదు కదా, మనకు తెలుసు కదా ఆర్టిస్ట్ అంటే. మరి మనకు కొన్ని వాల్యూస్ ఉంటాయి, మనకు కొన్ని ఎథిక్స్ ఉంటాయి. మాక్సిమం ఈ 10 years ఫీల్డ్ లో, నా ఫీల్డ్ లో ఎంతమంది ఆర్టిస్టులు నన్ను ఎంతగా పూజమ్మ అని పిలుస్తారు, అమ్మ అని పిలుస్తారు. మాక్సిమం అందరూ కొంచెం నాకన్నా చిన్న వాళ్ళకి అందరూ అక్క అనే పిలుస్తారు. అంత వాల్యూ ఉంది నాకు. జస్ట్ ఫర్ సెకండ్స్ చిన్న చిన్న ఆడియోస్ ఎడిట్ చేసి ఏదైతే నీకు మెయిన్ పాయింట్ కావాలో ఆ మెయిన్ పాయింట్ యూజ్ చేసుకొని నువ్వు ఒక మటర్ ప్లాన్ లాగా కూడా యూజ్ చేసుకున్నటువంటి ఆడియోను వింటే అందులో తను ఎలా చెప్తాడో ఒకసారి విను. సేమ్ ఆడియోతో మాట్లాడుతున్నప్పుడు చూడు ఒకసారి. ఎవరైతే మెయిన్ స్పాట్ పెట్టిన కూడా ఆడియో వచ్చింది కదా. అవునవును. ఆ స్పాట్ ఎవరు మాట్లాడింది అంతా ఆ అబ్బాయి కూడా అయిన క్యాండిడేట్. ఈ అమ్మాయితో మాట్లాడించి బ్రదర్ ఏది స్పాట్ అంటే అమ్మాయి కలిసిన స్పాట్ ది మాట్లాడుతున్నారు వీళ్ళు ఏదో. అది ఒక చిన్నది అక్కడి వరకు ముందు వెనుక కట్ చేసి ఆ క్లిప్ వరకు చూపించిండు. అబ్బాయితో ఎట్లా మాట్లాడుతారు చూడండి. అంతా అందరు బాగానేనా? హ్యాపీ అంటనా? అమ్మ వాళ్ళు అందరూ హ్యాపీరా. చెప్పావా మళ్ళా?
చూసిందా? హ్మ్? చెప్పినావా? చూసిందా నా గురించి అంటున్నా. నీ నీ వాయిస్ ప్రపంచం అంతా విన్నారా? అక్క ఏడున్నావు అక్క? ఇదిగో మరి వెనకాల వెళ్తున్నాడు, వేసేయమంటావా? అరే అవురా ఏ చూసేయమంటా? నేను ఎప్పుడు అన్నాను కామెడీ చేస్తున్నా మీద? మొత్తం ఎందుకంటే మొత్తం చూసాను కానీ అంటే ఒకటే పెట్టినావు అన్నిట్లా ఒక ఛానల్ ఇచ్చినావు కదా, ఇంకా మళ్ళీ లేకుంటే మనకి సబ్జెక్ట్ ఏది కావాలో అదే పెట్టాలిరా. మొత్తం షో చేయడానికి అక్కడ ఏంటి ఏదైనా పెద్ద సిఐడి సిబిఐ కదా, అది కోర్టులో సబ్మిట్ చేసుకోవాలి పూర్తి రికార్డ్స్. ఓకే ఓకే, మనకి ఏదైతే పాయింట్ ఉందో ఆ పాయింట్ మాత్రమే పెట్టాలి. ఆ రోజు తప్పకుండా వస్తుంది, మనం కలిసి సబ్మిట్ చేద్దాం. సరే సరే. ఎక్స్పెక్ట్ చేయట్లేదు, సీరియస్లీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అన్ని ప్రూఫ్లు ఇట్లా కట్ చేసి నిజంగా అతను ఆర్టిస్ట్ కావచ్చు, లేకపోతే ఒక వ్యక్తి కావచ్చు, 10 మందికి చెప్పే వ్యక్తి అయినా ఆయన ఇలా ఏమంటారు స్పాట్ పెట్టి ఆయన క్యాండిడేట్ ఈ అమ్మాయితో మాట్లాడించి అంతా టీం వర్క్. ఒక 3-4 ఒక క్రియేట్ చేసి ఒక టీం వర్క్ లాగా ఒక అబ్బాయితో, అంటే ఇప్పుడు 25 మందితోటి ఈమె రిలేషన్స్ ఉంది, వీడియో కాల్స్ అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు, ఏది ఒక దగ్గర బయట పెట్టలేదు. జనరల్ గా బయట గూగుల్లో దొరికే ఫొటోస్ ని మార్పు చేసి పెట్టిండు, కానీ ఈ అమ్మాయి ఫోటో ఎక్కడ కూడా లేదు. మొత్తం తీపించినాం మేము, మొత్తం తీపిస్తే అమ్మాయి ఫోటో లేదు. ఈ తమ్నైల్స్ లో పెట్టిన ఫొటోస్ కూడా అమ్మాయివి కావు, ఆ అబ్బాయి ఎవడో కూడా తెలియదు. అదంతా గూగుల్లో దొరికే ఫోటోలు ఏవో కొన్ని కట్ చేసి మార్పు చేసి ఇట్లా ఏదో తమ్నైల్ కోసం పెట్టినాయి తప్ప ఈ అమ్మాయి కనుక న్యూడ్ ఫోటోస్ కానీ వీడియో కాల్స్ కానీ ఎక్కడ కూడా ఆయన షో చేయలేదు, ఎక్కడ కూడా కనిపించలేదు. అది అన్నాడు, అలిగేషన్ చేసింది కానీ ఎక్కడ చూపించలేదు. ఆయన దగ్గరకు వచ్చినవి కూడా ఆ డౌన్లోడ్ కానివి, కూర్చొని జర బ్లర్ ఉన్నాయి, అట్లా ఇట్లా చూపెట్టాడు. కానీ ఎక్కడ కూడా అమ్మాయి ఫోటోలు నేను మొత్తం వెరిఫై చేసినాం కదా, ఎక్కడ కూడా అమ్మాయి ఫోటోలు లేవు. మీద కూర్చుని ఇప్పుడు ఇట్లా దిగితే మీద కూర్చున్నట్టు క్రియేట్ చేసి చెప్పండు. కొన్ని ఆడలు ఇప్పుడు చూసారు కదా, ప్లాన్ చేయండి ఇట్లా ఏడ్చింది కదా. అవును, ఇప్పుడు చిల్లుగా మాట్లాడుతూ ఈ వైరల్ అవ్వాలరా అని చెప్పేసి అని మాట్లాడుతూ ప్రపంచం అంతా విన్నారా నీ ఆడియో. ఆ మెయిన్ ఆడియో ఏంటంటే యాక్చువల్గా 17th 18th స్పాట్ ఉంది కదా, వాళ్ళని 200 పట్టుకోవడానికి. ఎందుకంటే వాళ్ళు ఈవెంట్స్ చేస్తున్నారు అన్నమాట, ఇద్దరు కూడా కలిసి. సో ఆ ఈవెంట్ లో మేము డైరెక్ట్ పట్టుకుందాం అన్న మాటకి అది అక్కడ నుంచి ఇక్కడ నుంచి ఎడిట్ చేసి మెయిన్ పాయింట్ వినిపించాయి. వాడే అన్నాడు కదా, ఇది ఎవిడెన్సెస్ కోర్ట్ కి కావాలి కాబట్టి అక్కడ వరకే పెట్టాలరా, ప్రపంచం అంతా పెట్టకూడదు అంటే మొత్తం పెట్టడానికి ఇది మన సిబిఐ. జనరల్ గా మీ లాంగ్వేజ్, మీడియా లాంగ్వేజ్ కానీ సోషల్ మీడియా లాంగ్వేజ్ కానీ ఒక లొకేషన్ ఉన్నప్పుడు ఎవరు యాంకర్ ఫోన్ చేస్తారు, లేకపోతే ఎక్కడమ్మా స్పాట్ ఎక్కడ, అవును ఇట్లా అంటారు, స్పాట్ లో ఉన్నారా లేదా, స్పాట్ లో ఉన్నారా అంటే స్పాట్ ఎక్కడ ఇట్లా అంటారు కదా. ఆ స్పాట్ ని వీళ్ళు మర్డర్ స్పాట్ గా క్రియేట్ చేసి చూపించడం అనేది ఎంత ఏ విధంగా చిత్రీకరించండి, ఏ విధంగా దృశ్యం సినిమా కంటే డబల్ రేంజ్ లో డైరెక్షన్ చేసింది ఈ యొక్క మొత్తం ఈ యొక్క ప్రోగ్రామ్. ఈ ఆడియోలో బేస్ చేసుకొని ఇప్పుడు రవి గారి మీద కూడా కేసు ఫైల్ అయింది. హాయ్ అన్న. హాయ్ తర్జన్. ఎక్కడన్నా? బయట ఉన్నాను తర్జన్, చెప్పు. ఓకే, ఏమైంది అంతా ఓకేనా? అంటే సోషల్ మీడియాలో అంతా చూస్తున్నాను చేస్తున్నాను అవన్నీ, అసలు ఏంటి అంతేనా? మళ్ళా పరాలీలో ఉన్నట్టు అక్కడ ఉన్నట్టు మీ మీద కేసు ఫైల్ అన్నట్టు వచ్చింది. ఎక్కడున్నా పరాలీలో ఉన్నట్టు కేసు ఫైల్ అన్నట్టు వచ్చింది కదా, ఎవరు చెప్పారు? తెలిసిందమ్మా, అందుకోసం. రాంగ్ ఇన్ఫర్మేషన్. కానీ ఇక్కడ పూజ గారు నాకు చెప్పారన్న, వచ్చి విత్ ఇన్ ప్రూఫ్స్ చూపించారనమాట. అంటే ఇంటర్వ్యూ ఇచ్చిందా? ఇంటర్వ్యూ ఇచ్చిందా? అయిపోయింది, ఇంటర్వ్యూ అయిపోయింది. సో అదే చూపించారు. ఇంటర్వ్యూ ఇచ్చి మళ్ళీ ఇప్పుడు ఇట్లా పరాశంలో ఉన్నారని చెప్పి ఇంటర్వ్యూ ఇచ్చిందా? అంటే అంటే విత్ చూపించారు కేసు ఫైల్ అన్నట్టు. ఓకే ఓకే, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అది ఎంత. ఏ ఛానల్ ఇచ్చావు? నేనన్నా చాలా ఛానల్ అన్న, హంట్ మీడియా అని చాలా ఉన్నాయి కదా, చాలా ఛానల్ వచ్చాను. అదే ఫిల్మ్ అంట. రాంగ్ ఇన్ఫర్మేషన్ అబ్బా. యాంటీసెప్టర్ మనకి అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయిన తర్వాత యాంటీసెప్టర్ బయట తెచ్చుకున్నా. అవునా, అంటే ఇష్యూ అయిందా అది? అయ్యింది, బట్ ఫాల్స్ చేసే అన్ని. ఓకే,
ఆ కేసులో ఇది లేదనమాట. మళ్ళీ ఇంటర్వ్యూ వస్తుంది కాబట్టి నేను చెప్తాను, నేను వాడతాను. ప్రూఫ్లు కూడా చూపించింది అన్న, మీరు మాట్లాడేటివన్నీ చూపించింది అనమాట. ఏం చూపించింది ప్రూఫ్? చెప్తా ఒకసారి మీట్ అయినప్పుడు చెప్తాను. మీట్ అయినప్పుడు చెప్తాను. ఏదో వేరే వాడితోటి కార్లో మాట్లాడేది, కళ్యాణ్ తోటి మాట్లాడేది ఒకటి, తర్వాత వాళ్ళ అక్క మాట్లాడింది ఒకటి, అదే కదా. ఇంకా 2-3 ఒక 5, 7, 8, 10 దాకా ఇంకా ఉన్నాయన్న, చూపించారు. అదే ఇంకా అంటే లైక్ నేను అమ్మాయి మాట్లాడుకునే ఏం లేవు కదా. ఉన్నాయి. అమ్మాయి నేను మాట్లాడుకున్నాయా? ఉన్నాయి అన్న. ఇద్దరం ఫోన్ లో మాట్లాడుకున్నాయా? అన్న కళ్యాణ్ కూడా నేను అమ్మాయి ముగ్గురు మాట్లాడుకున్నాం అంతే కదా. అవి కాదు, పర్సనల్ మీ ఇద్దరు మాట్లాడుకునే కూడా ఉన్నాయి. ఏముంది అందులో, రాంగ్ ఏమైనా ఉందా? ఉందన్న. ఏమన్నా అదే మాట్లాడారు, అదే కలిస్తే చెప్తా అన్న. సరే అయితే నేను ఫోన్ చేస్తున్నాను. ఓకే. అమ్మాయి హూ ఇస్ దట్ అమ్మాయి? ఎవరు అమ్మాయి? ఇప్పుడు ఫస్ట్ ఏమన్నాడు, మీకు ఫాల్స్ ఎలిగేషన్స్ అన్నాడు. మళ్ళీ ఏమన్నాడు, మీకు కేసు చూపించారంటే బెయిల్, యాంటీసెప్టిక్ బెయిల్ తీసుకున్నాను అని చెప్పాడు. ఓకే. ఇప్పుడు ఏం చెప్పాలి చెప్పు టార్జన్. ఇప్పుడు ఆయన నోడుతో ఆయననే చెప్పాడు, ఏమని? కళ్యాణ్ నేను అమ్మాయి మాట్లాడిన ఆడియో ఏమైనా వినిపించిందా అని అన్నాడా లేదా? తనే అన్నాడా లేదా? అన్నాడు. సో అందులోనేమో కళ్యాణ్ అనే వ్యక్తి ఎవరు తెలియదు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో. అవును, ఎవరో తెలియదు, తన బాయ్ ఫ్రెండ్ అని చెప్పి నాకు తెలియదు, ఇన్ని ఉన్నాయి, ఎవరో తెలియదు. మరి ఇప్పుడు ఏంటి? తన నోటితో తనే యాజ్ ఏ నీ ముందే మాట్లాడడం జరిగింది. ఏమని చెప్పేసి అంటున్నాడు, నేను అమ్మాయిది నాదేమో రికార్డింగ్ ఉందా అని అడుగుతున్నాడు. హూ ఇస్ దట్ అమ్మాయి? నాతో అయితే 6 months నుంచి కాల్ లెటర్ ఏం కాల్ లేదు, ఏం లేదు. ఓకేనా? పోనీ మీరు అనుకున్నట్టుగా నేను కళ్యాణ్ రవి మాట్లాడేది అంతుంటా ఇంత చేసిన తర్వాత అంటే అది నమ్మచ్చా? మరి ఎవరు అమ్మాయి? హూ ఇస్ దట్ గర్ల్? ఇప్పుడు పూర్తి స్థాయిలో మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, సమాధానం అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, మీకు ఏదైనా అలిగేషన్స్ ఉంటే మీరు కోర్టులో ప్రొడ్యూస్ చేసుకోవాలి, మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్. ఓకే. ఇట్లా బయట ఇష్టం వచ్చినట్టు ఒక ఉమెన్ని క్యారెక్టర్ అసాసినేట్ చేసి పబ్లిక్ లో ఆమె ఎక్కడ కూడా తిరగలేకుండా పరిస్థితి తీసుకొని వచ్చి లాస్ట్ కి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకునే పరిస్థితి దాకా తీసుకొస్తే పొద్దున అమ్మాయి ఎట్లా బతుకుతుంది? ఈ పాటికి అమ్మాయి సూసైడ్ చేసుకుంటే నీ పరిస్థితి అనుకున్నాను కూడా డాక్టర్, నేను పిల్లల్ని తీసుకొని చచ్చిపోదామని అనుకున్నాను కూడా. ఎందుకంటే నేను లేని పిల్లలు కూడా బతకలేరు కదా, వాళ్ళని కూడా ఎట్లా వద్దని. సో ముగ్గురిని తీసుకుని చచ్చిపోదాం అనుకున్నాను. బట్ ఏమో తెలీదు, దేవుడు ఏమన్నాడంటే కన్నాం కదా, మా తల్లిదండ్రులు కన్నారు, నాకు ఎవరు కాదు కదా. సో ఏదో ప్రూఫ్ చేసుకోవాలని కూడా ఇప్పుడు నేను మీడియాకి రావట్లేదు. జనరల్ గా ఈ ఫీల్డ్ లో కానీ ఈ సమాజంలో కానీ నేను తిరగాలి, నా పిల్లల్ని వేసుకొని, నా పిల్లలకు కూడా ఒక గౌరవం ఉండాలి. కాబట్టి నేను ఇక్కడ వచ్చి చెప్పడం జరుగుతుంది. కానీ నా పిల్లల్ని పెంచుకోవడానికి అంతే, ఎవరికో నా సర్టిఫికెట్, నా క్యారెక్టర్ సర్టిఫికెట్ ఇవ్వడానికి నాకు అవసరం కూడా లేదు. జస్ట్ నా పిల్లలు నలుగురిలో తిరగాలి తలెత్తుకొని అంతే. నేను చేసుకున్న పాపానికి అబ్బాయిని పెళ్లి చేసుకున్నందుకు నాకు చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చాడు, మంచి బిరుదు ఇచ్చాడు. కానీ దేవుడు అనేవాడు చూపిస్తాడు, ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది. కాలం అనేది నన్ను ఎక్కడైతే తీసుకొచ్చి వదిలేదో అక్కడే మళ్ళీ తీసుకొచ్చి వదిలే పరిస్థితి వస్తుంది. ఆ రోజు మీరు అందరూ కూడా చూస్తారు, ఖచ్చితంగా చూస్తారు. ఇప్పుడు నా హస్బెండ్ గురించి పెట్టాలంటే ఇగో నా దగ్గర చాలా ప్రూఫ్లు ఉన్నాయి. కనిపిస్తుందా? ఇవైతే రియల్ కదా, ఫేక్ కాదు కదా, నీకు అనిపిస్తున్నట్టు ఉన్నాయి కాదు కదా. కానీ ఎందుకు చూపించట్లేదు రాజు? ఒక ఫైల్ ఉంది, పెద్ద ఫైలే ఉంది. ఆడియోస్ వింటే ఆడియోస్ కూడా చాలా డేంజర్ గా ఉన్నాయి. కాకపోతే ఎదుటి అమ్మాయి కూడా అమ్మాయికి ఇంకా పెళ్లి కాదు, నా లైఫ్ స్పాయిల్ ఉంది. కానీ ఆ అమ్మాయి లైఫ్ స్పాయిల్ చేయడానికి నాకు రైట్స్ లేవు. యాజ్ ఎ ఉమెన్ నాకు రైట్స్ లేవు ఒక అమ్మాయి గురించి అలిగేషన్ వేయడానికి. నా భర్త మీద వేసుకున్నా ఏమని, థర్డ్ పర్సన్ ఉన్నారని. కానీ అలానే నా భర్తను మొత్తం చెడ్డోడని బ్లేమ్ చేయలేదు, చెప్పడం కానీ చాలా చేశారు. డే 1 నుంచి నా మనిషి లేడు, అవును, సంసారం సరిగా లేదు, అట్లా లేదు, ఇట్లా అట్లా క్యారెక్టర్ అదే చేసింది కదా. అవును. ఈ అమ్మాయి కాల్ నొక్కుంటే ఒక వీడియో ఉన్నది, ఒకసారి చూపించండి. ఒకవేళ ఆయన ప్రాపర్ గా భార్యతో రిలేషన్ లేకపోతే ఈమె కాళ్ళు ఎందుకు నొక్కుతాడు ఆయన? ప్రేమ లేదు అసలు, మా ఇద్దరి మధ్యలో ఎలాంటి ఫీలింగ్స్ లేవు. అంటే ఇంకోటి కూడా అన్నాడు, పైచాతిక ఆనందంతో తను అది కూడా అన్నారు కదా మీతోటి. ఒక్కసారి ఇది వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది సార్ రియాలిటీ ఏంటనేది.
ఒక అమ్మాయి గురించి ఎలిగేషన్స్ వేసేటప్పుడు తను నీ భార్యనే కదా, ఎందుకు నా భార్యని ఎంతగా హేళన చేయాలి, నేను నా భార్య ఏంటి అన్న ఒక ఆలోచన రావాలి కదా. ఏం చేస్తున్నావు నాని? బాగా బిజీ ఎలా సేవ చేయలేదు నీకే మా ఆవిడండి కాలు నొక్కమంటే అప్పాయింట్ నాకు పంపించండి. నాకు అప్పాయింట్ టైడ్ అయిపోయినాను. కనీసం తల మసాజ్ హెడ్ మసాజ్ చేయమంటే ఇచ్చి నాకు కాదని చెప్పేసి అలా ఉంటుంది మా ఆవిడతో. ఏం చేస్తున్నాం అప్పుడప్పుడు చేస్తే భర్తలు చేస్తాను. ప్రతి భర్త గుర్తుపెట్టుకోండి, ప్రతి భర్త భార్యలో చేస్తాను. డేట్ చూడు ఒకసారి. మార్చ్ 23rd, 2023 నవంబర్ డిసెంబర్ ఆయన డైవర్స్ ఫైల్ చేశాను. 6 months బ్యాక్ వీడియో. సైకోదాం అయితే నేను సైకోకున్నాను. నా క్యారెక్టర్ సైకోదాం చేయాలి అట్లా ఉండాలి. ఏంటంటే భర్త అమ్ముకోవాలి. దీని అమ్మ జీవితం ఏంటి, ఎప్పుడు నేను నీ దగ్గర సైకోతాను చేశానే. కాలు వెయిటింగ్ ఇవన్నీ పెట్టి మరి ఆబ్వియస్లీ కాల్ వెయిటింగ్ అయినప్పుడు ఎవరైనా అడుగుతారు కదా, మళ్ళీ వేరే దాంతో బాగా ఇప్పుడు చెప్పు, నువ్వు కాల్ వెయిటింగ్ అడగద్దంట, ఎక్కడికి వెళ్ళాలని ఇది అడుగుతావు. ఓకే ఏంది కదా, ఏ భార్య ఒప్పుకుంటుంది వేరే అమ్మాయితోటి మాట్లాడుకుంటా, ఏ రిలేషన్ మెయింటైన్ చేస్తుంటాయి, ఇట్లా ఆమె వైపు వెళ్ళిపోయిందని చెప్తే ఈ అమ్మాయి ఆయన డిప్రెషన్లో గురైతే సూసైడ్ చేసుకునే థాట్స్ వస్తున్నాయి అనే సిచ్యువేషన్లో బ్రదర్ షఫీ గారి దగ్గర తీసుకెళ్ళి ఈ అమ్మాయి ఆయన దగ్గర తీసుకెళ్ళి ఒక మోటివేషనల్గా ఈయనకు మోటివేట్ చేసి ఈయన ఒక మనిషి అయ్యే విధంగా తయారు చేసింది ఒక భార్య. అయిన ఆమె మీద ఇట్లాంటి అలిగేషన్ చేస్తారు. ఆడియో కూడా ఉన్నది, ఒకసారి వినండి. బ్రదర్ షఫీ గారు చెప్తారు. हाँ भैया, जिस दिन मई 8 को आपके पास आए थे हम लोग कि रवि కొంచెం ఏమంటారు ఇట్లా భయపడుతున్నాడు, ప్రాబ్లం ఉంది, ఇట్లా शैतान ఉంది, అక్కడ ఉంది, పూజ చచ్చిపోతున్నాను నేను बोल के बोले जब आपके पास आए थे ना भैया आपके पास? यस आए थे जी, तो आपको उन्होंने क्या बोले? एक बार आप आपके पास से बोलो ना, एक लड़की के लिए डाइवर्ट हो गया मैं नहीं वो लोग बोल रहे थे कुछ डाइवर्ट हो गया, वही मुझे बता रहे थे. एक्चुअली क्या है उनको डिविएशन वगैरह दोनों कुछ डिफरेंस आ गए और थोड़ा अंडरस्टैंडिंग प्रॉब्लम है और इस तरह का बता रहे थे. आपके आपका तकलीफ बता रहे थे कि वो बोल रहे मेरी वाइफ बहुत अच्छी है, मेरे को सपोर्ट करते हैं, इस तरह भी बोल रहे थे. फिर थोड़े चीज़ों में डिस्टर्बेंस है वो भी बता रहे थे. और बोला देखो वाइफ और हस्बैंड के बीच में जो भी डिफरेंसेस आते हर डे के बीच में डिफरेंसेस रहते थोड़ा कम थोड़ा ज़्यादा, मगर जब उनके प्लेस जैसा आपको पोजीशन आपके पोजीशन में रह सोचो उन्होंने कैसा फेस कर रहे हैं, अच्छे है आप में किस तरह सपोर्ट कर रहे हैं, क्या है उनको बता था. उस दिन बोले नहीं आने से फायदा हुआ, मेरे बात सुनने में आपसे अच्छे रहते, इस तरह की बात करके कहते हैं. हाँ, और आखिर को आपको ये भी बोले ना सर, मेरी वाइफ को सब कुछ मालूम, मेरे वाइफ को सब कुछ मालूम, फिर भी मेरा साथ नहीं छोड़ी मेरी वाइफ. मैं बहुत लड़कियों के साथ है तो भी आपके बारे में काफी अच्छा अप्रिशिएट कर रहे थे. जी. यस लेकिन आज उन्होंने क्या बोले मालूम भैया कि బ్రదర్ షఫీ గారి దగ్గర కూడా కూర్చోబెట్టాను, ఈ పిల్ల మానసికంగా కరెక్ట్ లేదని. ఆయనతో కూడా మోటివేషన్ ఇప్పిస్తే ఆయన కూడా బల్లగుద్ది చెప్పేశాడు, నాకు సర్టిఫికేట్ ఇచ్చేశారు, ఈ అమ్మాయి నీకు వైఫ్ ఎలిజిబుల్ కాదు, ఈ అమ్మాయికి మానసిక రోగి ఈ అమ్మాయి, సో ఈ అమ్మాయి తోటి మీరు ఎంత దూరం ఉంటే అంత మంచిది రవి గారు అని చెప్పేసి మీరు అన్నారంట. అలా చెప్తున్నారు. ఇప్పుడు తను అలానే ప్రొడ్యూస్ చేస్తున్నారు, నేను కరెక్ట్ కాదు. ఆ రోజు ఏం చేస్తాము, నాకు ఫోన్ చేస్తాము, తను ఫోన్ చేసి సార్ మీరు ఎక్కడ ఉన్నారు, నాకు టైం కావాలి, చాలా డిప్రెషన్ లో ఉన్నాను, నాకు సూసైడ్ థాట్స్ వస్తున్నాయని చెప్పుకోవాలనుకుంటున్నాను అని నాకు కాల్ చేశారు. యాక్చువల్లీ ఆ రోజు నేను బిజీ ఉన్నాను, వేరే అపాయింట్మెంట్ కూడా ఉంది. ఎప్పుడైతే ఆ మెసేజ్ చూశాను, అరే ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు రవి, సూసైడ్ థాట్స్ రావడానికి, చాలా డిప్రెషన్ రావడానికి అని చెప్పేసి వెంటనే బయలుదేరి వచ్చేయండి అని చెప్పాను. అలా నేను టైం ఇచ్చాను. తను వస్తుంటే ఫస్ట్ మీరు వస్తున్నారని తెలియదు, తర్వాత మీరు కూడా వస్తున్నారని తెలియదు. అంటే నా దగ్గర తను రావడం రీజన్ ఏంటంటే తను ఏదో డిప్రెషన్ లో ఉండి దాంట్లో బయటపడాలని ఆలోచనలో వస్తున్నానని చెప్పారు. మీ కౌన్సిలింగ్ కోసం రాలేదు, తన కౌన్సిలింగ్ కోసం తను వచ్చారు. ఒక పాయింట్. సెకండ్ ఏంటంటే అక్కడ వచ్చిన తర్వాత తను చెప్పింది ఏంటంటే తను ఒక అమ్మాయి డివైడ్ అయ్యాక పిల్లలు జరిగింది డిస్టర్బెన్స్, ఇలా కనే కావాలనిపిస్తుంది, నాకు ఉండబుద్ధి కావట్లేదు, అటు కొన్ని విషయాల్లో మా ఇద్దరికి బాగా డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి అని చెప్పుకుంటూ వచ్చారు. వచ్చిన తర్వాత మీరు కొన్ని విషయాలు చెప్పారు, తను కొన్ని విషయాలు చెప్పారు. నాకు దాంట్లో సీరియస్ విషయాలు అనిపించలేదు,
ఏంటంటే గ్యాప్ పెరుగుతూ వెళ్ళింది. కలిసి కూర్చొని మాట్లాడుకోలేదు ఎప్పుడు కూడా. నెగిటివ్ కూడా చెప్పడం వల్ల గ్యాప్ పెరిగిన విషయం నాకు అర్థమైంది. ఇతర ఆరోగ్యంగా మాట్లాడుకున్న విషయాలు తప్ప అయ్యేలా తను చెప్పింది ఏంటంటే ఏదో యాక్చువల్గా నా వయసు చాలా కోఆపరేట్ చేస్తారు. నేను అప్పుడప్పుడు అటు ఇటు డివైడ్ అయినా కానీ నువ్వు ఎప్పుడు కూడా చాలా బాగా చూసుకున్నారని చెప్పారు. ప్లస్ మీ ద్వారా ప్రాబ్లం కూడా చెప్పారు. రెండు చెప్పాడు, 2 పాయింట్స్ చెప్పారు మీ గురించి. అది 100% ఆలోచనతో మాట్లాడేది వాస్తవం అనిపించింది నాకు. సరే మీరు చెప్పారు, మీ వైపు నుంచి కూడా మీ మిస్టేక్ ఏంటో చెప్పారు, ఎలా ఉండాలి ఇప్పటి నుంచి ఎలా ఉంటారు కదా అనుకుంటూ మాట్లాడుకున్నాం. ఇక్కడంతా రావడం వల్ల మా క్లారిటీ వచ్చింది. మా ఇప్పటి నుంచి మంచిగా ఉంటారని నేను చెప్పాను. వైఫ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకో. సరే ఏ వైఫ్ లో కూడా నెగిటివిటీ లేకుండా ఉండదు, అలానే పాజిటివిటీ చూడాలి. తనలో ఒక చెడు చూస్తే లైఫ్ లీడ్ చేయలేము. అలాగే మనం సరి చేసుకుంటుండాలి. పాజిటివ్ ఈ విధంగా మాకు చాలా హ్యాపీ మంచి కన్వర్సేషన్ జరిగింది. చాలా హ్యాపీగా వెళ్ళారు. చాలా హ్యాపీగా వెళ్ళారు. ఏమీ లేదు, నేను మార్పు చెప్తుంది రిలీజ్ అయ్యాను అని చెప్పి చెప్పారు కదా. అంతే తప్ప మీ కంపెనీ కోసం రావడము ఈ మీరు ఎలిజిబుల్ కాదని చెప్పడం డిస్కషన్ అయితే జరగలేదు. ఇది అలిగేషన్స్ ఏమో ఈ అమ్మాయి పూజారి మీద చేస్తున్నాం, డిప్రెషన్ ఏమో ఆయనకు వస్తుంది. ఆయననేమో ఇంకో అమ్మాయి వైపు డివియేషన్ అయిపోతాడు. ఆమె సైడ్ పోవాలనిపిస్తుంది, ఇట్లా ఇట్లా అని చెప్పేసి చెప్తున్నారు కదా క్లియర్గా. అవును, మీకు ఇష్టం లేకపోయినా మీరు ఎందుకు తీసుకుని వెళ్ళారు యాక్చువల్ నాకు అర్థం కావట్లేదు అంత ప్రేమతో. నిజం చెప్పాలంటే కాజన్ అక్కడ నేను తనని లవ్ మ్యారేజ్ కదా చేసుకుంది. నేనైనా పాస్ట్ ఇద్దరికి తెలుసుకొని మాకు అండర్స్టాండింగ్ వచ్చే పెళ్లి చేసుకున్నాం. ఎంతైనా నాకు పిల్లలు పుట్టారు తనతో, ఒక ఎఫెక్షన్ ఉంటుంది హస్బెండ్ అండ్ వైఫ్. ఒక పాయింట్లో ఇద్దరు పిల్లలు నాకు పుట్టలేదని చెప్పేసి అన్నాడు, దాని గురించి ఏమని చెప్పగలుగుతారా? తను అన్నాడా ఆ విషయం? ఈ వీడియోస్లో ప్రీవియస్ వీడియోస్లో అన్నారు ఆల్రెడీ వచ్చేసిన తర్వాత, పిల్లోడు వచ్చిన తర్వాతనే వచ్చాను అని చెప్పేసి. లేదండి, యాక్చువల్గా తను నిజంగా చెప్పాలంటే ఇంకా దానికి ఆన్సర్ తనే ఇవ్వాలి నిజంగా. ఈవెన్ మేబీ తను అన్నాడు కదా 7 years నుంచి ఈ అమ్మాయి వ్యభిచారి అన్నాడు కదా. మేబీ తను ప్రూవ్ చేసుకోవాలి మరి, ఈ పిల్లలు కూడా తనకు పుట్టలేదేమో మరి, అట్లనే తను అనుకుంటున్నాడేమో మరి. అది కూడా అలిగేషన్ ఎవరు వేసారో బర్డెన్ ఆఫ్ ప్రాబ్లం వాడు కూడా చూపించాలి కదా వాళ్ళే. ఇప్పుడు అలిగేషన్ మీరు వేసారు, అమ్మకు డౌట్ లేదు, మీకు డౌట్ ఉంది, మీరు క్లారిటీ చేసుకోవాలి కదా. అమ్మాయిని అడుగుతా అమ్మాయి ఎట్లా చెప్తారు అంతే కదా. నువ్వు ఏం టెస్ట్ చేసావు, ఏం చేసుకుంటావు, టెస్ట్ చేసుకో. యాజ్ పర్ లా ప్రకారంగా ఎట్లా పోదాము, వి ఆర్ రెడీ. ఒకటే మాట, ఏదైనా సరే బుద్ధి నీకుంది, వేరే అమ్మాయితోటి నువ్వు డిప్రెషన్ పోయి నువ్వు అమ్మాయితో పోవాలనిపిస్తుందో అమ్మాయి దాంట్లో ఉండిపోయినావు అని చెప్పేసి అది ఉన్నది. ఈయనకి ఏదైతే అనిపిస్తుందో అవన్నీ అమ్మాయి మీద వృద్ధి, ఇవన్నీ చూస్తే భయపడి మొత్తం ఈమె వీడియో ఆడియో అది ఇది అని చెప్పేసి 100 calls ఆ కాల్స్ ఈ కాల్స్ అని చెప్పేసి మొత్తం ఎక్కడ కూడా క్లారిటీ లేకుండా మీడియా ముందు కూర్చొని పుట్నాలు వంచినట్టు వంచి ఆ వీడియో ఈ వీడియో అని చెప్పి పంచి వాళ్ళు కూడా తమ్నైల్స్ ఎట్లా పెట్టినారు, ఎవరిదో ఫోటో తీసుకొని వచ్చి ఇట్లా మార్పింగ్ చేసి పెడితే ఈ అమ్మాయి అని ఎట్లా తెలుస్తుంది? కరెక్ట్ ఫోటో పెట్టేసి ఒక్కదాన్ని సింగిల్ గా పెట్టేసి మిగతా ఎవడవి కూడా మార్పింగ్ ఫోటో పెట్టి పోనీ ఒక్క క్వశ్చన్ ఎవరికి ఇది తెలియలేదు నాకు అర్థం కాదు. ఇంకోటి ఇవన్నీ ఎవరైతే మార్పింగ్ చేసిన ఎడిటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి నా అన్ని నేను ఇచ్చిన అన్ని ఉపయోగపడ్డాయా అని చెప్పేసి ఒక ఆడియో ఉంటుంది, అది పెట్టాము ఒకసారి. ఇవి ఎక్స్పెక్ట్ చేయను, ఇచ్చిన అన్ని ఉపయోగపడ్డాయా అన్న బానే, అరే నా కోసం చాలా ఉపయోగపడ్డాయరా. అసలు మీకు ఎవరు లేరు అనుకొని ఇవన్నీ చేసినట్టున్నారండి పూజ గారు. నాకు నిజంగా చెప్పాలంటే అనక ముందు ఎవరు లేరు. సో దట్ జస్ట్ ప్రూవ్ అవర్ సెల్ఫ్. వ్యక్తి ఏంటి మనం ఏంటనేది సమాజానికి తెలియదు. అదే చెప్పరా. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ రా, చెప్పు. మార్నింగ్ కాల్ చేస్తే మళ్ళీ చేస్తాను అట్లా పెట్టేస్తాం ఒక మీద. ఇది ఉన్నాను రా. బాగున్నా, బాగున్నాను రా. ఎక్కడున్నా? తిన్నాను. మంచిగా యూట్యూబ్ లో దమ్మ తిరిగిస్తున్నావు. మొత్తానికి హ్యాపీనా? పర్వాలేదురా, నాకు చాలా బాగా ఉపయోగపడింది. ఓకే ఓకే, ఏం లేదు, మన అనుబంధం ఎట్లయినా మంచిగా ఉంటే చాలు. హలో, నా నాన్న పెట్టుకున్నా. అదేనా ఇంకా నువ్వు పూర్తిగా పంపిస్తాను సంవత్సరం సంవత్సరం అంటారు ఇస్తావా? ఇక గాలితో మళ్ళీ ఏమో ఇస్తాం. ఏమర్థమవుతుంది కంప్లీట్గా తను చాలా ఫేక్ ఎవిడెన్సెస్ అవన్నీ పెట్టి
క్యారెక్టర్ సర్చం చేసి నువ్వు చేసినవన్నీ మంచి పని చేస్తున్నారా. మర్డర్ ఏమో అరే నువ్వు బాగా బాగా నీ వాయిస్ బాగా ప్రపంచమంతా విన్నారా. ఇప్పుడు ఇవి మేము వినిపిస్తున్న ఆడియోస్ ఏవైతే ఉన్నాయో ఇవి ప్రజెంట్ ఇంటర్వ్యూ మీద జరిగిన ఆడియోస్ ఏనా, అవును. ఫేక్ ఆడియోస్? కాదు, ఒరిజినల్ ఆడియోస్ అవన్నీ. ఎందుకు ఎట్లా చెప్తున్నారు మీరు ఒరిజినల్ అని? Voice యూట్యూబ్ అని ఉంది, అవును. ఏం జరుగుతుందని ఉంది, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ అయిన దాని విషయం గురించి మాట్లాడుతున్నారు. స్టార్ట్ టు ఎండ్ వరకు ఉంది. ఎన్ని వరకు ఓ, ఉంది? ఇవన్నీ ఏంది ఉత్తగా పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయరు కదా. యా క్రియేట్ చేసిన వాడిపైన ఎఫ్ఐఆర్ అయింది, ఈ పబ్లిష్ చేసిన వాడిపైన కూడా అయింది ఎఫ్ఐఆర్. ఇప్పుడు ఎవరైతే ఛానల్స్లో మీద ఛానల్స్లో కూడా ఎఫ్ఐఆర్ ఛానల్స్ మీద ఎక్కడ కూడా కంప్లైంట్ చేయలేదండి. ఎందుకంటే ఛానల్స్ లో ఈ లింక్ లో ఈయన ఈ విధంగా మాట్లాడిండు అనేది లింక్స్ పెట్టినాం. ఓకే ఓకే ఓకే, అలిగేషన్స్ ఇన్ బిలో సో అండ్ సో లింక్స్ అని చెప్పి బిలో యూట్యూబ్ ఛానల్ లింక్స్ అని చెప్పేసి పెట్టినాం. యాజ్ పర్ లా ప్రకారం కూడా ఒక అమ్మాయి డైరెక్ట్ ఇట్లా ఒక అమ్మాయి గురించి ఇలాంటి పాయింట్స్ మాట్లాడకూడదు. ఆ విషయం మరి రవి గారు చాలా ఇంటెలిజెంట్ అండ్ అలాగే ఆయన పాపం చాలా ఇండస్ట్రీలో తిరిగే మనిషి, మరి అంత చదువుకున్న వ్యక్తి, మరి ఆ మాత్రం అవగాహన లేదా? ఆయనకి ఎవరు గైడ్ చేయలేదంటారా? మీరు చెప్పండి. యాజ్ పర్ లా ప్రకారం ఒక ఆడదాన్ని కించపరచదు కదా. మన దేశంలో కించపరిస్తే ఎంత పెద్ద ఎలిగేషన్స్ ఉంటాయి. అదంతా పెద్ద జనరల్ గా పక్కన వాళ్ళు మాట్లాడితేనే మనం సహించలేము. అలాంటిది సొంత కట్టుకున్న భర్తని అలా మాట్లాడి ప్రపంచంలో వాళ్ళ మదరు సొంత రవి గారు వాళ్ళ తల్లి ఆయన గురించి ఏం మాట్లాడుతుంది ఒకసారి. సొంత తల్లి అయితే ఈయనకి ఎగరెస్ట్ ఉండాలి కదా ఈ అమ్మాయికి. అవును. ఆ అబ్బాయిని ఏదో ఒక రోజు సూసైడ్ చేసుకునేలాగా చేస్తారు అత్తమ్మ. మీకు తెలియదు ఆ అమ్మాయి గురించి. ఆ అమ్మాయి మత్తులో ఆల్రెడీ 2 ఊపిరి పడే ఉన్నారు. ఈయన కూడా తెలుసు, ఆ విషయాలు అన్నీ తెలుసు. మళ్ళీ కూడా ఆ అబ్బాయి ఏంటో అర్థం కావట్లేదు. పిల్లలకి దూరం అయిపోతాడు అత్తమ్మ. నా పిల్లలకు మాత్రం తండ్రి ఉండకుండా అయిపోతాడని భయం అవుతాం. ఎందుకంటే నా పిల్లలు ఏం తప్పు చేశారు. ఖచ్చితంగా అది రోడ్డు మీదకి ఇడుస్తుంది. రోడ్డు మీద వదిలేస్తున్నాడు. రోడ్డు మీద ఆ అబ్బాయికి ఏ దారం ఉండదు. అప్పుడు నాకు తెలుసు, దాని ప్లానింగ్ ఎంతో తెలుసు నాకు. దండం పెట్టుకుంటాను దేవుడికి. అలాంటే వదిలేస్తే దేవుడు దండం పెట్టుకుంటాను నేను. నడి రోడ్లోనే వదిలేయండి, నడి సముద్రంలోనే వదిలేయండి, తెలుసుకుంటాను. దానంతా వాళ్ళు తిరుగుతాను కుక్కలు వాళ్ళందరికీ అంటాను తొమ్మిది వచ్చింది. డబ్బు మొత్తం పరంగా అన్ని పరంగా ఆ పిల్లకి పెడుతున్నాడు కదమ్మా. ఏముంది ఉన్నాం పెడతాడమ్మా డబ్బు అనేది కూర్చోడు. డబ్బులు పెట్టాడు ఎవరికి. అది ఏదో చోటు చేస్తాడు ఎవరైనా డబ్బులు నమ్మి ఉండిపోతాయి. అది మనసు అంటే నాకు తెలుసు. చెయ్యి ఎంత కాలం సంపాదన చేసేది విడాకులు మాత్రం అడుగురా నువ్వు. ఉంచుకుంటుందేమో ఉంచుకోండి అంటే విడాకులు ఇవ్వకపోతే అది ఉంపుడు గట్ట అవుతుంది. ఉంపుడు గట్టకపోవడం దిగజారిపోయిందంటే అక్కడ దిగజారే బతికింది. ఎప్పుడు కావాలంటే అప్పుడే వసూలు వస్తాడు. ఏముంది నువ్వు ఎందుకు నాకు పోరా అంటది. ఒక 6 నెలల తర్వాత వచ్చి పోరా అంటది. నువ్వు ఎందుకురా నన్ను పెళ్లి చేసుకున్నాడు, నువ్వు పోరా అంటది. నువ్వు నాకు ఇస్తారా కదా అతను అడగక ముందుకు అది వెళ్ళి నువ్వు ఇవ్వవు కదా. ఏ కారణం చూపించిస్తావు నువ్వు? తెల్లం 3 పిల్లలన్నా తిట్లో కొట్టుకుంటారు. అనేకమైన గొడవలు ఉంటాయి, తల్లులు ఆటలుంటాయి, డబ్బులు ఆటలుంటాయి. అంత మాత్రానికే ఇంకో దాన్ని చేసిపోయి దాన్ని చేసుకుంటాను అంటే ఎవరు ఒప్పుకుంటాడు? బలవంతం ఇప్పిస్తారే నీ చేత బలవంతం ఇప్పిస్తారు. విడాకులు ఇవ్వవు కదా. మరి నువ్వు గట్టిగా నిలబడు. ఎవరేం చేస్తాడు ఎవరి వల్ల ఏం కాదు. సొంత అత్తనే సపోర్ట్ చేస్తుంది. కుక్కలకు రావాల్సిందే చెప్తున్నాక ఎవరైనా రావాల్సిందే. పెళ్ళ కావడానికి ఎవరైనా రావాల్సిందే. అది ఎంతకాలం ఉంటుంది? ఉంచుకొని గాలికి తీసుకుంటే అక్కడక్కడ రూమ్లో ఉంటా ఎంతకాలం ఉంటుంది? ఇస్తే కదా ప్రమాదం. నువ్వు అది అట్లా తిరగట్లేదు. పెద్ద 6 రూములు 6 రూముల్లో ఉంటాయి కదా. దాంతో అది ఎన్ని రోజులు ఉంటుంది? 2 రోజులు తీసుకుంటుంది.
అంటే సత్యం సావడానికి అంటారు ఎవరినైనా. నీకేమైపోయిందని నువ్వు ఇస్తావు, ఏం ఇస్తావు పిల్లలు పెట్టుకొని స్టార్ట్ టు ఎండ్ వరకు అర్థం. ఏ కాలం ఇస్తావు, ఇస్తావు ఏదో ఒక పిల్ల అంటే ఇట్లాంటి మాట ఉంటుందని ఇట్లు పుట్టి ఇచ్చేస్తారు. వాళ్ళ ద్వారా వాళ్ళు ఇంకో పెళ్లి చేసుకుంటారు. ఇంకో పిల్లలు పెట్టుకొని ఎవరు ఇస్తారో డైవర్స్ అంటే ఎట్లా వస్తాయి, ఎట్లా ఆశపడుతుంది, ఏ రకంగా ఆశపడుతుంది, మొత్తం డైవర్స్ అయిపోతుంది, నేను పెళ్లి చేసేసుకున్నాను ఎట్లా ఆశపడుతుంది. అదే కదా అర్థం కావట్లేదు. విన్నావు కదా అర్జున్ పరిస్థితి, విన్నావు కదా. మా అత్తగారే అంటున్నారు నువ్వెందుకు ఇస్తావమ్మా, నువ్వెందుకు ఇస్తావు. ఇప్పుడు నేను వ్యభిచారి అంటున్నాడు కదా, సొంత అత్తయ్యకి అయితే తెలుస్తుంటది కదా నేనేంటనేది. మరి ఆవిడ ఎందుకు సపోర్ట్ చేస్తుంది చెప్పు ఒక మాటను. వాళ్ళ అమ్మగారే నాకు ఎందుకు సపోర్ట్ చేస్తారు, నా వైపు ఎందుకు మాట్లాడతారు, ఏం అవసరం ఉంది వాళ్ళకి. మరి ఏం చెప్పాలి దీన్ని. ఇప్పుడు జనరల్ గా వాళ్ళ ఫ్యామిలీని ఆయన బెదిరిస్తాడు, సూసైడ్ చేసుకుంటాను అది చేసుకుంటా అంటే పాపం వాళ్ళు ఏమో ఆలోచిస్తారు. ఇప్పుడు మా అత్తయ్య మాట్లాడుతున్న ఏమో ఆలోచిస్తారు, ఎంతైనా బ్లడ్ రిలేషన్ కొంచెం ఉంటది కాబట్టి వాళ్ళ వైపే ఉంటారు. ఇటువైపు పిల్లలు కావాలి కోడలు కావాలని కూడా ఉంటుంది, రెండు వైపుల నుంచి ఉంటుంది. అట్లా అని నన్ను ఇన్ని రోజులు ఆపి లేదు వస్తాడమ్మా అనుకుంటూ ఈ రోజు నన్ను వ్యభిచారి చేసేసాడు కదా మీ అందరి ముందు. మీ అందరికి తెలీదా నేనే ఎలాంటి అమ్మాయినని? మా అత్తగారి ఫ్యామిలీ అందరికీ తెలుసు. మరి ఎందుకు అలా అన్నప్పుడు ఆయన అట్లీస్ట్ ఒకసారి ఫోన్ చేసి ఏంటమ్మా అని ఎందుకు అడగలేదు నన్ను, ఇంత జరుగుతున్నా కానీ. ఇప్పుడు అత్తగారు ఇంత సపోర్ట్ చేస్తున్నారంటే మీ క్యారెక్టర్ అంటే తెలుస్తుంటారు అవును. కొడుకు ఏదైనా సిచ్యువేషన్ ఉంటే ఎవరే అత్త వాళ్ళ కొడుకుకి సపోర్ట్ చేస్తారు కానీ కోడలికి సపోర్ట్ చేయరు కదా. ఇక్కడ చూడండి మీరు, తల్లి ఏం సర్టిఫికేట్ ఇస్తుంది మీకు? సొంత కొడుకు ఏం మాట్లాడుతుంది? తిరుగుతాడు, తిరిగినంత మళ్ళీ వచ్చేస్తాడు చూడండి నీ దగ్గరికి, ఎట్లా విడాకులు ఇస్తావు అన్నట్టు మాట్లాడుతుంది. వాళ్ళ మదరే అంటుంది అమ్మాయిని తీసుకొని వచ్చి కల్పించింది ఇట్లా అంటే ఏమో దాంట్లో వచ్చిందేమో అనుకున్నాను, అది తక్కువ కాదని చెప్పేసి అమ్మ మాట్లాడుతుంది వాళ్ళ మదర్. అవును. ఇప్పుడు కేసు ఫైల్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది సార్? ఒకసారి మీరు నెక్స్ట్ ఏం లేదండి, ఎప్పుడైనా సరే ఒక ఉమ్మని అది భార్య అవ్వచ్చు లేకపోతే ఇంకే అమ్మాయి అనేది అవ్వచ్చు, పూర్తిగా నువ్వు ఇది అనేది ప్రపంచం అంతటా నువ్వు చూపించేస్తే అమ్మాయి తలెత్తుకొని పొద్దుగాల ఇంట్లో నుంచి బయటికి ఒక షాప్కి వెళ్ళాలన్నా, పిల్లల మొహం చూడాలన్నా, పిల్లల్ని స్కూల్లో దింపాలన్నా, ఏదైనా వేయాలన్నా అమ్మాయి ఇంట్లో ఎట్లా బయటికి వెళ్తుంది? దీనిపైన ఎవరెవరు చేసినారు, ఎవరెవరు ఈ మార్పుడు ఫొటోస్ తయారు చేసినారు, ఎవరెవరు ఈ ఆడియోలని ఎవరైతే వీళ్ళిద్దరి మధ్యలో సంబంధం కలపడానికి మధ్యలో వచ్చి క్లోజ్ గా మాట్లాడి ఇది అది ఇది అని చెప్పేసి ఆయన నమ్మి ఈమె కూడా మాట్లాడింది, ఈమె తప్పు కూడా ఉంది, నమ్మడం తప్పు. ఆయన మా ఇద్దరు సంసారం నిలబెడతాడని చెప్పేసి మాట్లాడి అది చేసి దాని తర్వాత వాడిపైన డౌట్ వచ్చిన తర్వాత వీడు ఇట్లా బిహేవ్ చేస్తున్నాను డౌట్ వచ్చారు. నువ్వు ఆడియో డిలీట్ చేసేసిరా, ఫస్ట్ ఆడియో డిలీట్ చేసేసి నువ్వు మొత్తం క్లియర్ చాట్ చేయరా బాబు అని ఎందుకన్నానంటే డౌట్ వచ్చింది, వీడు ఇక్కడ రవికి సపోర్ట్ చేస్తున్నాడు అనేది డౌట్ వచ్చి ఇవన్నీ వచ్చి వీడు ఏదో చేస్తున్నాడు అని చెప్పేసి మొత్తం ఆడియో డిలీట్ చేయమని చెప్పింది. దాన్ని బాయ్ ఫ్రెండ్ దగ్గర ఉన్న ఎవిడెన్స్ డిలీట్ చేయమన్న విధంగా చిత్రీకరించి చూపించడం అనేది అది ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ నీకు ఏదైనా ఇబ్బంది అయింది లేకపోతే నీకేమైనా తెలిసింది అని దాన్ని బేస్ చేసుకుని నువ్వు డైవర్స్ తీసుకో, కోర్టులో ప్రొడ్యూస్ చేయి, సమాజం ముందు మీడియా ముందు ప్రొడ్యూస్ చేస్తే ఏమొస్తుంది నీకు? ఖచ్చితంగా ఈ యొక్క దానిపైన ఎవరైతే మార్పు చేసారో, ఎవరైతే ఆడియోస్ ఎడిట్ చేసినారో ఖచ్చితంగా పోలీసు వాళ్ళు దానిపైన ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నది. ఖచ్చితంగా వాళ్ళని కూడా పట్టుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా దీనిపైన వాళ్ళకి కఠిన శిక్ష పడుతుంది. పడే వరకు ఎక్కడ కూడా మేము ఆగేది ఏం లేదు, లాస్ట్ వరకు మేము పోరాడతాం. అక్క నేను యాక్చువల్గా చాలా ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాం, ఈవెంట్స్లో చేస్తాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఫేస్ చేయాలంటే చాలా కష్టం ఇప్పుడు ఈవెంట్స్ వెళ్ళగానే. ఇప్పుడు మీకే అమ్మాయి ఈవెంట్స్ అమ్మాయి కనీసం పొట్ట మీద కొట్టిన అమ్మాయి ఈవెంట్స్ చేసుకోకుండా ఇప్పుడు ఈవెంట్స్ పిలిచిన వాళ్ళు కూడా అమౌంట్ వాపస్ చేయండి, మీరు వద్దు మాకు అది ఇది అని చెప్పి యాంకరింగ్ వద్దు మీరు అని చెప్పేసి అమౌంట్ రిటర్న్ ఏమంటున్నారు. ఇటు అమ్మాయి పిల్లల్ని స్కూల్కి తీసుకోలేకపోతుంది, సొంత తల్లితో మాట్లాడలేకపోతుంది. ఇట్లాంటి సిచ్యువేషన్స్ బేస్ చేసుకొని మేము కూడా సూసైడ్ చేసుకొని చచ్చిపోతాం అమ్మా, ఏంది మాకు రామాయణం అని సొంత తల్లి అంటే అమ్మాయి ఏం కావాలి? ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ప్రెజర్ చేస్తారు కదా ఇంట్లో. ఏమైతుంది? ఆలోచించాల్సింది కదా. ఒకటా రెండా 15-20 ఛానల్స్ ఇచ్చినాడు.
అండ్ అది కాకుండా దట్టు ఒకటేసారి ఏకంగా 25 మందితో న్యూడ్ కాల్. 25 మందితో న్యూడ్ కాల్స్ నీకు వస్తుందా? ఫోన్లో 25 మందితో ఒకటేసారి న్యూడ్ కాల్ వస్తుందా? మరి ఎట్లా పెట్టావు? ఎలా మాట్లాడావు? ఎందుకు మాట్లాడావు? నీకు నిజంగా ఉన్నాయా? కోర్టులో ప్రొడ్యూస్ చేసుకో, లేదా చూపించు, చూపించుకో. మరి ఎందుకు చూపించలేదు? పడుకున్న వంటి ఫోటోని తీసుకొచ్చుకొని ఇది న్యూడ్ వీడియో కాల్ అని అంటే ఎట్లా ఉంటుంది? అది ఎట్లా మాట్లాడుతున్నావు? నార్మల్ గా ఇట్లా ఉన్న దాన్ని బేస్ చేసుకొని ఇట్లా న్యూడ్ కాల్ మాట్లాడుతున్నావు. లైక్ నువ్వే చూడు, టార్జనీలో ఒకసారి ఆలోచించు, జనరల్ గా ఈ ఫోటో అసలు నీకు న్యూడ్ కాల్ లాగా ఎక్కడ ఉందా? చూసాను, గ్రీన్ షర్ట్ టీ షర్ట్ కదా మీరు మాట్లాడుతుంది, అది ఇన్స్టా కాల్, అది నార్మల్ గా. అది ఎలా నువ్వు దాన్ని ఎలిగేషన్ కిందకి అంటే ఎట్లా నువ్వు ప్రొడ్యూస్ చేస్తావు? అసలు ఎట్లా ప్రొడ్యూస్ చేస్తావు? ఇది నేను పడుకున్నానా? ఎట్లుంది ఇది? న్యూడ్ కాల్ అంటే ఎట్లా ఉంటుంది? కళ్ళు తెలిసి మాట్లాడతాం కదా, మనం పడుకున్నట్టు ఎందుకుంది? ఎందుకు ఇట్లా చేయడం? ఎంతవరకు కరెక్ట్ ఇట్లా చేయడం? వీడియో కాల్ మాట్లాడింది టైం చూపిస్తున్నారు కదా, డేట్ తో సహా చూపించు కదా. అవును, మధ్యాహ్నమా మార్నింగ్ ఏ టైం అయినా చూడు. ఫ్యామిలీస్ తో మాట్లాడమా? ఫ్రెండ్స్ అన్నప్పుడు మాట్లాడరా? గంటలు మాట్లాడమా? పని చేసుకుంటూ మాట్లాడమా? నీ ఫోన్ ఎన్నో ఉంటాయి కదా వీడియో కాల్స్, చూడు. వీడియో కాల్ కి కూడా న్యూ వీడియో కాల్. పూజ హైదరాబాద్ అనేది ఏంటి అసలు? దాని గురించి ఒకసారి మీరు ఏమని చెప్తారు? దానికి సమాధానం చెప్తాను. మీ నంబర్ నుంచి నేను ఏదైనా చూపిస్తే అదే ఇది ఈయన నెంబర్ అని చెప్పేసి అవును, నేను వేరే నెంబర్ సేవ్ చేసుకుంటాను, మీ పేరు సేవ్ చేసుకుంటాను. ఆ నంబర్ వేరే నెంబర్ నుంచి సేవ్ చేసుకుంటాను. నాకు ₹1,00,000 ఇచ్చేది ఉంది, ఎప్పుడు ఇస్తావు అని చెప్పి పెట్టాను. నాకు ₹1,00,000 ఇచ్చినట్టేనా? కాదు, నేను అడుగుతాను, ఈ ఫోటో చూపిస్తావు, ఈయన ఇచ్చేది ఉంది, నాకు ఇది ఇట్లా చేసి నాకు నా దగ్గర ఈయన పైసలు తీసుకుని లేకపోతే నన్ను బెదిరిస్తున్నా అని చెప్పి ఎవరి పేరు పైన ఒక నంబర్ పైన మీ పేరు సేవ్ చేసుకోలేమా? చూపించలేమా? స్క్రీన్ షాట్ ఇట్లా చూపించచ్చు. ఆ డీటెయిల్స్ లో పోతే ఎవరి నెంబర్ అనేది కూడా తెలియాలి. పుట్టి స్క్రీన్ షాట్స్ పూజ దాంట్లో డిపి కూడా ఎక్కడ కూడా కనిపిస్తలేదు. అవును, ఎవరిది ఉండాలి దాంట్లో? డిపి అని ఉండాలి కనీసం, ఎంఐ డిపి అని ఉండాలి, లేకపోతే ఇంకేదైనా ఉండాలి. ఎవరిదో నెంబర్ మీద టార్జన్ అని చెప్పి సేవ్ చేసుకుంటా, ఆ చాటింగ్ అంతా టార్జన్ చేసినట్ట కాదు. ఎట్లా చూపిస్తావు? ఆ నెంబర్ టార్జన్ ఉంటే టార్జన్ చేసినట్టు నెంబర్ కదా, మనకు ప్రూఫ్ కావాలి. ఇప్పుడు మేము కూడా ఏదైనా అదర్ సైడ్ అడ్వకేట్ కి నోటీస్ ఇవ్వాలంటే ఆ అడ్వకేట్ పేరు ఉంటుంది. ఆ అడ్వకేట్ కూడా మా ఫ్రెండ్ తెలిసిన ఎవరు ఉంటారో ఇంతకుముందు ఏదో వాటిలో మేము సేవ్ చేసుకుంటాం. మన ఫ్రెండ్ కదా అడ్వకేట్. ఆ అడ్వకేట్ కి మేము ఏదైనా నోటీస్ పంపించాలన్నా త్రూ వాట్సాప్ పంపించినప్పుడు మమ్మల్ని కోర్టు ఏం అడుగుతుంది అంటే, మీరేంటంటే పేరు పెట్టారు, ఆ అడ్వకేట్ నంబర్ పెట్టి కనిపించేలాగా తీసి పెట్టారంటే మేము ఏం చేస్తామంటే ఆ నంబర్ డిలీట్ చేసి వాళ్ళకి నోటీస్ పంపించి స్క్రీన్ షాట్ పలానా నంబర్ ఇది ఈ అడ్వకేట్ గారిది అని చెప్పి మేము ఆడ ఫైల్ చేస్తాం. అది కూడా కోర్టు యాక్సెప్ట్ చేస్తుంది. పేర్లతో ఉన్నది కూడా ఎక్కడ కూడా కోర్టులో యాక్సెప్ట్ చేయరు. ఆయన చూపించింది ఎవరి పేరు అయినా చేసుకోవచ్చు, ఎవరి చాటింగ్ అయినా చూపించవచ్చు. ఈ అమ్మాయి చేసిందని అలిగేషన్ చేస్తే వాళ్ళ మదర్ ఇట్లా సపోర్ట్ చేస్తారు ఈ అమ్మాయికి 100%. పూజ గారు, వాట్ ఈస్ యువర్ జస్టిస్ అండ్ యువర్ కాల్ అండ్ మీరు ఏం చెప్తే దానికి? ఏమీ లేదండి, ఇదిగోండి నేను ఒక విషయం చెప్పనా అండి. కట్టుకున్నా 3 ముళ్ళ బంధం, ఇన్ని ఇయర్స్ నేను ఎట్లా జర్నీ చేశానని తన మనసాక్షికి తెలుసు, తనతో ఎలా ఉన్నానని తనకు తెలుసు. ఈ రోజు ఆల్రౌండర్ రవి అనేది ప్రపంచానికి తెలుస్తుంది అని అంటే 2 సంవత్సరాల నుంచి, అంత ముందు నుంచి కాదు కదా. అది కూడా ఎలా వచ్చింది? ఒక ఆడది, ఒక భార్య సపోర్ట్ లేకుండా ఏ మగవాడైతే ముందుకు రాడు. ఆ విషయం అతనికి తెలుసు. ఇప్పుడు పిల్లల్ని తీసుకొని నేను సర్వైవ్ చేయాలి, నేను ఉండాలి. కనీసం తన ఎలిగేషన్ వేసే ముందు ఒక్కసారన్నా పిల్లల మీద ప్రేమ ఉందని అన్ని ఇంటర్వ్యూస్ లో చెప్తున్నాడు కదా. అరే నేను ఇలా చేస్తే అది ఎలా బతుకుతుంది, నా పిల్లల్నే కదా అది పోషించుకోవాలి అని ఎందుకు ఆలోచించలేకపోయాడో నాకు నిజంగా అర్థం కావట్లా. బట్ ఒకటైతే చెప్పగలుగుతున్నాను, నేను కట్టుకున్నందుకు ఏమంటారంటే కొంతమంది భార్యలు అంటారు కదా, తాగుబోతోటితోటైనా సంసారం చేయొచ్చు, కొట్టినోడితోటైనా సంసారం చేయొచ్చు, కానీ ఇలాంటి వాడితో ఎలా అసలు ఎలా టార్చర్, ఎలా ఒక భార్య మీద అనుమానంతో ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి డైవోర్స్ కావాలని చెప్పేసి నాకు వేరే వాళ్ళతో ఫోన్లు కూడా చెప్పేయడం జరిగింది. ఇంటర్వ్యూస్ రిలీజ్ అయిన తర్వాత ఆర్టిస్ట్లే కొంతమంది ఫోన్లు చేసి పెద్దరికాలు తీసుకొని నిజాలేంటో తెలియకుండా ఈ అబ్బాయి మాటలలో వచ్చేసి అసలు నిజంగా ఏం జరిగిందో నాకు తెలుసుకోకుండా, అసలు ఏం జరుగుతుందో తెలుసుకోకుండా వాళ్ళు ఫోన్ చేసి ఎందుకు ఇదంతా ఆపేద్దాం పూజ, డైవోర్స్ అంటే ఇచ్చేస్తే మ్యూచువల్కి వచ్చేసి నీకు ఏం కావాలో చూసుకోనంటే, ఏం కావాలో చూసుకొని అబ్బాయి అడిగినప్పుడే తీసుకునేదాన్ని కదా. నా భర్త కావాలని ఎందుకు ఫైట్ చేస్తున్నాను? పోనీ ఇంత జరిగిన తర్వాత ఇంత వాల్యూ మొత్తం నాది
ఇప్పుడు జనరల్ గా నా మొత్తానికి నన్నే ఇట్లా పనంగా పెట్టేశాడు మొత్తానికి జనాల ముందు. అవును. అంత గలీజ్గా చేసిన తర్వాత ఇప్పుడు నువ్వు చెప్పు టార్జన్, ఇప్పుడు వచ్చి ఇప్పుడు ఆడియోలో కూడా విన్నావు కదా నువ్వు, నేను రాలేదంట అన్న, ఏం పిక్కుంటారో పిక్కోమన్నదన్న, చూసుకుంటా అన్నారు లాయర్ గారు, అది ఇది మాట్లాడారు కదా. అవును. సో నువ్వు చెప్పు టార్జన్, ఎట్లాగో పోయింది. ఇప్పుడు అమ్మాయికి తెలియదు ఉంటే డైవర్స్ ఇస్తాను మంచిదే కదా అమ్మాయికి. అవును. ఆ? అలాంటి క్యాటరైజేషన్ ఉంటే డైవర్స్ తీసుకొని ఆమె ఇష్టం ఉన్నట్టు ఆమె దొరుకుతుంది, ఆమె ఫ్రీడమ్ దొరుకుతుంది కదా. అవును. ఎందుకు ఆయన ఇంకా వాడాల్సిన అవసరం లేదు. నువ్వు ఇది వరకు నన్ను చూసే ఉంటావు, నా ఇన్స్టాలో కూడా నన్ను చూడు, నేను ఎలా ఉన్నాను ఇప్పుడు ఎలా ఉన్నాను. నిజంగా నాకు అంత మంచి ఎఫైర్ ఉంటే పోతే పోరా బాబు అని హ్యాపీగా రోజొక్కలతో తిరగచ్చు కదా, మరి ఎందుకు తిరగట్లేదు, ఇట్లా ఎందుకు అయిపోతున్నా, నాకేం తక్కువ, ఎందుకు అంత మంచిగా అవుతున్నావు, పాపం నీకు అన్ని టెన్షన్ ఉన్నాయి కదా, అంత టార్చర్ పెట్టాను కదా నేను నీకు, నువ్వెందుకు అంత మంచిగా అయ్యావు, మరి నేనెందుకు నా భర్త నా పిల్లలు అనుకుంటున్నా, నేనెందుకు ఇంత పిచ్చిదానిలాగా అయ్యా, ఏ ఈవెంట్ ఆర్గనైజర్స్ కి తెలియదా, ఆర్టిస్ట్కి తెలియదా, నేను ఎంత డిప్రెషన్కి వెళ్ళానో తెలియదా, వాళ్ళ ముందు కాదా ఇవన్నీ జరిగింది. తోటి కళాకారులు ఉన్నారు కదా, ఏమైతే ఆడియోస్ ఆయన చూపించిండు, ఏమైతే అలిగేషన్ చేసిండు, ఫేక్, వాళ్ళందరూ ఆయన పెట్టిన మనుషులు అనేది మీకు క్లారిటీ వచ్చింది. 100%. క్లారిటీ వచ్చిన తర్వాత ఇంకా అమ్మాయి మీద ఉన్న అలిగేషన్ ఏమున్నది. ఎవరైనా సరే ఒక అమ్మాయిని ఒక అబ్యూజ్ చేసే ముందు అమ్మాయి క్యారెక్టర్ ఇదే అని చెప్పింది 1-10 సార్లు ఆలోచించే విధంగా ప్రతిసారి దీనికి ఈ కేసు ఉంటుంది. ఈ కేసు ఒక సైటేషన్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి మీద ఇలాంటి అలిగేషన్స్ బయట వేస్తే ఏమవుతుంది అనేది ఈ కేసులో ఉంది, చూస్తారు. జస్టిస్ అయితే మీ సైడ్ 100%. మన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎట్లా ఉంది అని అంటే ప్రతి సిచ్యువేషన్ లో ఈ అమ్మాయిని ఎక్కడైతే కంప్లైంట్ చేయని పోయినా, ఎక్కడైతే మనం పోయినా కూడా మంచిగా ఆదరించారు. వాళ్ళు ఎంత రెస్పెక్ట్ఫుల్ గా తీసుకున్నారు, తీసుకొని ఎవడేడి అసలు ఎట్లా ఎందుకు చేసిండో అని చెప్పేసి వాళ్ళు కూడా సీరియస్ అయ్యి దీనిపైన మంచి యాక్షన్ తీసుకున్నారు. ఎఫ్ఐఆర్ బుక్ చేసినారు, ఇంట్రాగేషన్ చేస్తున్నారు, పిలిపిస్తున్నారు, ఫోన్లు చేస్తున్నారు. ఎవరెవరు సంబంధం ఉందో వీళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చోబెడితే ఇవన్నీ బయటకు వచ్చినాయి. సో 100% మాకు పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం ఉంది. 100% ఈ అమ్మాయికి న్యాయం అవుతుందని ఒక కాన్ఫిడెన్స్ అయితే నాకు. నేను ఇప్పుడు మీడియా ముందు కూడా రావడానికి ఏంటంటే టార్జన్ 10 మందిలో నేను తిరగాలి కదా టార్జన్, ఎవరిని నేను ఏదో చెయ్యాలనో లేదంటే నా భర్త మీద ఏదో చేయాలనో కాదు, నన్ను నేను జస్ట్ ప్రూవ్ చేసుకుని నా పిల్లలతో నేను సంతోషంగా నలుగురిలో తిరగాలని మాత్రమే. ఎందుకంటే నా ఫ్యామిలీ కూడా ఉంది ఇక్కడ, మా అమ్మ కానీ మా ఫ్యామిలీ కానీ వాళ్ళందరూ కూడా చెప్పుకోవాలి కదా సమాధానం, అసలు నాతో ఏం జరిగిందన్న దానికి ప్రపంచానికి తెలియడానికి మాత్రమే నేను అంటే ఇంటర్వ్యూ ఇస్తున్నాను తప్ప ఎవరిని తప్పు ఉద్దేశించి కాదు. ఏ అమ్మాయిని నేను ఇప్పటివరకు ఎలిగేషన్ చూసావు కదా, అమ్మాయి పేర్లు కానీ ఏం తీసుకోలేదు. వై? బికాస్ నేను ఒక ఆడదాన్ని అయ్యి ఇంకో ఆడదాని వాల్యూ నేను తీయదలుచుకోలేదు, నాకు అనవసరం కూడా అది. నేనే ఇంత పెయిన్ఫుల్ గా ఇంత సఫర్ అవుతున్నాను, నాకు 2 పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు. చూపించాలంటే మేము ప్రతి ఒక్కటి మీకే ఇచ్చేస్తాం ఒక జిరాక్స్ సెట్. ఒకరి లైఫ్ ఇప్పుడు మన లైఫ్ ఎట్లనో ఇంకోరి లైఫ్ కూడా అట్లనే కాబట్టి నేనే వద్దని చెప్పిన, అమ్మ నువ్వు అట్లాంటి ఏం షో చేయకు అదే అని చెప్పేసి నేనే వద్దని చెప్పి. యాజ్ పర్ లా ప్రకారం కూడా అట్లా మాకు రైట్స్ కూడా లేవు ఒకళ్ళ లైఫ్ గురించి మనం మాట్లాడుకోవడానికి. థ్యాంక్ యూ అండ్ ఐ హోప్ మీకు జస్టిస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.